హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్లీ సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా సీజన్ 3 స్టార్ట్ చేసేద్దాం. 1983 నవంబర్లో జరిగిన సీజన్ 1 ఈవెంట్స్ వల్ల అప్సైడ్ డౌన్ గురించి రష్యన్ ఏజెంట్స్కి తెలుస్తుంది. అండ్ అప్పటి నుంచి రష్యన్ కమాండర్ అయిన ఓజెరోవ్ కొంతమంది సైంటిస్టుల హెల్ప్తో అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ అలా 1984 జూన్ 28న అలెక్సీ అండ్ జార్కోవ్ అనే ఇద్దరు సైంటిస్టులు ఒక పెద్ద ఎలక్ట్రిక్ మెషిన్ హెల్ప్తో అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మెల్లగా అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అండ్ అందులోంచి మాన్స్టర్ రూట్స్ బయటకు వస్తూ ఉంటాయి. కానీ తర్వాత ఆ మెషిన్ ఆగిపోతుంది అండ్ ఓవర్లోడ్ అయిపోయి బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్న సోల్జర్స్ అక్కడికక్కడే చనిపోతారు. తర్వాత కమాండర్ ఓజెరోవ్ ఆ గేట్ ఓపెన్ అవ్వలేదని కోపంగా ఉంటాడు. అండ్ అది ఫెయిల్ అయినందుకు ఆ సైంటిస్ట్ ని గ్రెగోరీ అనే ఒక సోల్జర్ చంపేస్తాడు. అండ్ తర్వాత ఓజెరోవ్ అలెక్సీ అనే సైంటిస్ట్ దగ్గరికి వెళ్లి ఇది కంప్లీట్ చేయడానికి నీకు 1 year టైం ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ ఇదంతా రష్యాలో ఉన్న ఒక సీక్రెట్ సైన్స్ ల్యాబ్ లో జరుగుతుంది. అండ్ తర్వాత 1 year టైం జంప్ చూపిస్తారు. అండ్ ఈ మధ్యలో అక్టోబర్ 1984 లో సీజన్ 2 జరుగుతుంది. అది మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు సీజన్ 3 సమ్మర్ 1985 లో స్టార్ట్ అవుతుంది. అంటే కమాండర్ ఓజెరోవ్ డాక్టర్ అలెక్సీకి ఇచ్చిన 1 year టైం అయిపోయిందన్నమాట. అండ్ ఇంకోవైపు ప్రెజెంట్ మైక్ అండ్ ఎలెవెన్ డీప్ రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఉంటారు. అండ్ హాపర్ అది చూస్తాడు. అండ్ తన కూతురుతో మైక్ అంత క్లోజ్ గా ఉండటం హాపర్ కి నచ్చదు. అండ్ తర్వాత మైక్ తన ఫ్రెండ్స్ అయిన విల్, లూకస్, మ్యాక్స్ దగ్గరికి వెళ్తాడు. అండ్ డస్టిన్ సమ్మర్ వెకేషన్ కి వెళ్లి ఉంటాడు. సో అందుకే అతను వీళ్ళతో పాటు లేడు. అండ్ వీళ్ళు నలుగురు కలిసి రీసెంట్లీ హాకిన్స్ టౌన్ లో ఓపెన్ అయిన స్టార్ కోట్ అనే మాల్ కి వెళ్తారు. అక్కడ స్టీవ్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తూ ఉంటాడు. అండ్ అతనితో పాటు రాబిన్ అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ పిల్లలు స్టీవ్ హెల్ప్ తీసుకుని సైలెంట్ గా థియేటర్ లోకి వెళ్తారు. అండ్ టికెట్ లేకుండా మూవీ చూస్తూ ఉంటారు. అప్పుడు మాల్లో కరెంటు పోతుంది. అండ్ తర్వాత హాకిన్స్ టౌన్ మొత్తం కరెంటు పోతుంది. అండ్ ఆ టైంలో ఒక పాత స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నేల మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ఒక మైండ్ ఫ్లేయర్ గా మారతాయి. యాక్చువల్లీ ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని మైండ్ ఫ్లేయర్ మాన్స్టర్ కి సంబంధించినవి. ప్రీవియస్లీ సీజన్ 2 లాస్ట్ లో విల్ బాడీలో ఉన్న మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి కదా. ఆ మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ అన్ని అప్సైడ్ డౌన్ గేట్ లోపలికి వెళ్లే లోపే 11 ఆ గేట్ మూసేస్తుంది. సో ఆ పార్టికల్స్ కి మైండ్ ఫ్లేయర్ తో ఉన్న కనెక్షన్ తెగిపోయి అవి స్టీల్ ఫ్యాక్టరీలో పడిపోతాయి. కానీ ఇప్పుడు ఈ మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయి అంటే మళ్ళీ అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ అయింది అని అర్థం. అండ్ తర్వాత హాకిన్స్ టౌన్ లో మళ్ళీ కరెంట్ వచ్చేస్తుంది. కానీ ఆ మైండ్ ఫ్లేయర్ మళ్ళీ యాక్టివేట్ అయిందని విల్ కి తెలుస్తుంది. అతని మెడ వెనకాల అతనికి తెలుస్తూ ఉంటుంది మైండ్ ఫ్లేయర్ తిరిగి వచ్చింది అని. అండ్ విల్ కి ఇది ఒక సూపర్ న్యాచురల్ పవర్ లాగా ఉంటుంది. తర్వాత ఇది చాలా సార్లు అతనికి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత రోజు నాన్సీ అండ్ జానథన్ జాబ్ కి బయలుదేరతారు. ప్రెజెంట్ వాళ్ళు ఒక న్యూస్ పేపర్ లో పనిచేస్తూ ఉంటారు. అండ్ ఆఫీస్ లో వీళ్ళ బాస్ నాన్సీని చాలా చులకనగా చూస్తూ ఉంటాడు. తనకి టీ కాఫీలు మోసే పని మాత్రమే చెప్తూ ఉంటాడు. అండ్ తను దేనికి పనికిరాదు అని తన బాస్ భావిస్తూ ఉంటాడు. సో నాన్సీ ఎలాగైనా సరే ఒక మంచి న్యూస్ రైటర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ తన సమ్మర్ వెకేషన్ కంప్లీట్ చేసుకుని హాకిన్స్ టౌన్ కి తిరిగి వస్తాడు. అండ్ అతను తన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ ఎవరూ రెస్పాండ్ అవ్వరు. అండ్ తను ఇంటికి వచ్చిన తర్వాత తన కోసం తన ఫ్రెండ్స్ ఎవరూ రాలేదని ఫీల్ అవుతాడు. కానీ అతని ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోనే దాక్కుని ఉంటారు. అండ్ 11 తన పవర్స్ ఉపయోగించి అక్కడున్న టాయ్స్ ని కదిలించి డస్టిన్ ని భయపెడుతుంది. అండ్ తర్వాత అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి అతనికి సర్ప్రైజ్ ఇస్తారు. అండ్ ఇంకోవైపు స్టీవ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అతన్ని ఎవరూ దేకరు. సో రాబిన్ అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ జాయ్స్ దగ్గరికి వెళ్తాడు. అండ్ తన కూతురుతో మైక్ అంత క్లోజ్ గా ఉండటం అతనికి నచ్చట్లేదని అండ్ వాళ్ళిద్దరిని దూరంగా ఉంచే ఏదైనా మార్గం ఉంటే చెప్పమని హాపర్ జాయ్స్ ని అడుగుతాడు. అప్పుడు జాయ్స్ చెప్తుంది వాళ్ళిద్దరితో మంచిగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయని చెప్తుంది. అండ్ ఆ పిల్లలతో సాఫ్ట్ గా ఎలా మాట్లాడాలో జాయ్స్ చెప్తుంది. అండ్ హాపర్ అదంతా నోట్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుంటాడు. అండ్ ఇక్కడ హాపర్ అండ్ జాయ్స్ మెల్లగా క్లోజ్ అవుతూ ఉంటారు. కానీ జాయ్స్ మాత్రం ఇంకా బాబ్ నే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. కానీ హాపర్ కి మాత్రం జాయ్స్ మీద మెల్లగా ప్రేమ చిగురుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ వాళ్ళ బ్రదర్ అయిన బిల్లీ ప్రెజెంట్ కమ్యూనిటీ పూల్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అండ్ ఆ పూల్ దగ్గర ఉన్న అమ్మాయిలందరూ అతనికే లైన్ వేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఆంటీస్ కూడా అతనికి లైన్ వేస్తూ ఉంటారు. అందులో మన మైక్ వాళ్ళ అమ్మాయిన కేరెన్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత కేరెన్ పూల్ లోకి దిగి స్విమ్ చేస్తుంది. అండ్ తర్వాత బయటకు వస్తుంది. అప్పుడు బిల్లీ తన దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడతాడు, తనతో ఫ్లర్ట్ చేస్తాడు. అండ్ రాత్రి డేట్ కి వెళ్దామని తనతో చెప్తాడు. అండ్ కేరెన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ తను సమ్మర్ వెకేషన్ లో సైన్స్ క్లాసెస్ కి వెళ్ళాడు అని చెప్తాడు. అండ్ అక్కడ అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్, అతను తయారు చేసిన వస్తువులన్నీ అతని ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఉంటాడు. అండ్ ఆ సైన్స్ క్లాసెస్ లో డస్టిన్ కి సూజీ అనే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. కానీ తను వేరే స్టేట్ లో ఉంటుందన్నమాట. సో తనతో కాంటాక్ట్ అవ్వడానికి డస్టిన్ సెరిబ్రో అనే ఒక రేడియో టవర్ తయారు చేస్తాడు. అండ్ డస్టిన్ కి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసిన తర్వాత వీళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ డస్టిన్ ఆ రేడియో టవర్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను అండ్ నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడిస్తాను అని చెప్పి వీళ్ళందరినీ ఒక ఎత్తైన ప్రదేశానికి
తీసుకువెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 11 తను ఇంటికి వెళ్లాల్సిన టైం అవుతుంది అని చెప్తుంది. ఎందుకంటే తనకి సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి హాపర్ తనకి ఎక్కువసేపు బయట తిరిగే పర్మిషన్ ఇవ్వలేదు. సో తను టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ మైక్ కూడా 11 తో పాటు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ అది తన ఫ్రెండ్స్ కి నచ్చదు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి మైక్ తన ఫ్రెండ్స్ కంటే 11 తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను 11 కోసం తన ఫ్రెండ్స్ ని కూడా సరిగ్గా పట్టించుకోడు. సో అది వీళ్ళకి నచ్చదు. అండ్ అతను పోతే పోనివ్వండి అని చెప్పి ఈ నలుగురు కలిసి కొండపైకి వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడు విల్ మళ్ళీ తన మెడ వెనకాల మైండ్ ఫ్లేయర్ ని ఫీల్ అవుతాడు. అండ్ అప్పుడు అక్కడ నుంచి కొన్ని ఎలుకలు పారిపోతూ ఉంటాయన్నమాట. అండ్ ఆ ఎలుకలన్నీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాయి. అండ్ అక్కడ ఆ ఎలుకలన్నీ పేలిపోయి చనిపోతూ ఉంటాయి. అండ్ అవన్నీ ఒక మాంసపు ముద్దలాగా మారుతూ ఉంటాయి. అండ్ ఇంకోవైపు డస్టిన్ అండ్ అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫైనల్లీ ఎత్తైన ప్రదేశానికి చేరుకుంటారు. అండ్ తర్వాత ఆ రేడియో టవర్ మొత్తం సెటప్ చేస్తారు. అండ్ సూజీ మాట్లాడుతుందని డస్టిన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అండ్ డోరిస్ డ్రిస్కాల్ అనే ఒక లేడీ ఎలకలకి సంబంధించిన ఒక డిసీజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో తను ఆ న్యూస్ ని మంచిగా కవర్ చేస్తే తనకి రెస్పెక్ట్ దొరుకుతుందని నాన్సీ భావిస్తుంది. అండ్ ఇంకోవైపు మైక్ అండ్ 11 రొమాంటిక్ అవుతూ ఉంటారు. అండ్ హాపర్ తను రాసుకున్న స్క్రిప్ట్ ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. అండ్ తర్వాత హాపర్ వాళ్ళిద్దరితో సాఫ్ట్ గా మాట్లాడదామని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళిద్దరు చేసేది చూసి హాపర్ కి తిక్కరేగుతుంది. అప్పుడు మైక్ వాళ్ళ గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగలేదని హాపర్ మైక్ కి చెప్పి అతన్ని బయటికి తీసుకువెళ్తాడు. అండ్ కార్ లో కూర్చోబెట్టి డోర్ లాక్ చేస్తాడు. అండ్ మైక్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు 11 ని రోజు కలవకూడదు, కేవలం అప్పుడప్పుడు మాత్రమే కలవాలి. అండ్ నువ్వు నా మాట వినకపోతే నేను ఎంత మెంటల్ ఉన్నో చూపిస్తాను అని హాపర్ మైక్ ని బెదిరిస్తాడు. అండ్ ఇంకోవైపు డస్టిన్ అండ్ అతని ఫ్రెండ్స్ సూజీ రెస్పాండ్ అవుతుందని వెయిట్ చేసి చీకటైపోతుంది. సో బాగా లేట్ అయిపోయిందని చెప్పి విల్, మ్యాక్స్ అండ్ లూకస్ వెళ్ళిపోతారు. సో అక్కడ డస్టిన్ ఒక్కడే ఉంటాడు. అండ్ అతను సూజీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు అతని రేడియోకి వేరే ఫ్రీక్వెన్సీ తగులుతుంది. అప్పుడు అతనికి రష్యన్ లాంగ్వేజ్ లో ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. యాక్చువల్లీ అది మాట్లాడేది ఒక రష్యన్ ఏజెంట్ అనమాట. అతను కోడ్ లాంగ్వేజ్ లో ఎవరికో ఏదో మెసేజ్ ఇస్తూ ఉంటాడు. అండ్ అతను రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ కింద సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెసెంట్ ఈ రష్యన్ సోల్జర్ ఒక సైన్స్ ల్యాబ్ లో ఉంటాడు. అండ్ అక్కడే మనం స్టార్టింగ్ లో చూసిన డాక్టర్ అలెక్సీ అనే సైంటిస్ట్ కూడా ఉంటాడు. అండ్ అతను ఇప్పుడు కూడా ఆ ఎలక్ట్రిక్ మెషిన్ మీద వర్క్ చేస్తున్నట్టు మనకి చూపిస్తారు. అండ్ ఇంకోవైపు కేరెన్ బిల్లీతో పాటు డేట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ తర్వాత తను తన హస్బెండ్ అండ్ కూతురుని చూసిన తర్వాత తను చేస్తుంది తప్పు అని తెలుసుకుంటుంది. అండ్ బిల్లీ దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతుంది. అండ్ ఇంకోవైపు బిల్లీ కేరెన్ ని పికప్ చేసుకుందామని వస్తూ ఉంటాడు. అప్పుడు దారిలో అతని కార్ కి ఏదో తగులుతుంది. అండ్ అతని కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. అండ్ ఆ కార్ ఇప్పుడు ఆ మైండ్ ఫ్లేయర్ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఆగి ఉంటుంది. అండ్ బిల్లీ బయటకు వచ్చి అతని కార్ కి ఏమైందో చూస్తున్నప్పుడు మైండ్ ఫ్లేయర్ అతని కాలు పట్టుకుని ఆ ఫ్యాక్టరీ లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత ఆ మైండ్ ఫ్లేయర్ బిల్లీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ బిల్లీ అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. అండ్ తర్వాత తన కార్ ఎక్కి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఒక టెలిఫోన్ బూత్ దగ్గరకు వచ్చి పోలీసులకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అప్పుడు అతను సడన్ గా అప్ సైడ్ డౌన్ లో ఉన్నట్టు ఒక సైకిక్ విజన్ చూస్తాడు. అండ్ బిల్లీ ముందు చాలా మంది జనాలు ఉంటారనమాట. అందులోంచి ఒక పర్సన్ బయటకు వస్తాడు. అండ్ అతను సేమ్ బిల్లీ లాగే ఉంటాడు. అంటే మైండ్ ఫ్లేయర్ అతని రూపంలో అతను ముందుకు వచ్చాడు అనమాట. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ ఒక ఆర్మీ తయారు చేయమని బిల్లీకి చెప్తాడు. కానీ బిల్లీకి ఏం అర్థం కాదు. అండ్ తర్వాత ఆ సైకిక్ విజన్ మొత్తం మాయమైపోతుంది. అండ్ తర్వాత రోజు 11 మైక్ ఇంకా తన దగ్గరికి రాలేదని ఆలోచిస్తూ అతనికి ఫోన్ చేస్తుంది. అండ్ మైక్ ఏమో నేను రాలేను, మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగలేదు, మేము హాస్పిటల్ కి వెళ్తున్నామని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే రాత్రి హాపర్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి మైక్ అలా అబద్ధం చెప్తాడు. కానీ అతను అబద్ధం చెప్తున్నాడు అని 11 కి తెలిసిపోతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇలా దూరం పెరగడం చూసి హాపర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అతను చాలా సంతోషంగా ఉంటాడు అనమాట. అండ్ తర్వాత జాయిస్ దగ్గరికి వెళ్లి ఫైనల్ గా వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ హ్యాపీ మూమెంట్ లో రాత్రి డిన్నర్ కి వెళ్దామని జాయిస్ కి చెప్పి హాపర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అతను వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్న మ్యాగ్నెట్స్ కింద పడిపోతాయి. అండ్ జాయిస్ వాటిని తిరిగి అంటించడానికి ట్రై చేస్తే అవి అతకవు. అండ్ నిన్న రాత్రి కూడా జాయిస్ ఇంట్లో ఇలాగే మ్యాగ్నెట్స్ పడిపోతాయి. సో దీని గురించి తనకి డౌట్ వస్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ రాత్రి తనకి దొరికిన ర్యాట్ డిసీజ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందామని ఆ లేడీ ఇంటికి జానథన్ ని తీసుకుని బయలుదేరుతుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ స్టీవ్ ని కలవడానికి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ డస్టిన్ ని చూడగానే స్టీవ్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ నేను ప్రీవియస్లీ చెప్పాను కదా వీళ్ళిద్దరి బాండింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ డస్టిన్ స్టీవ్ దగ్గరికి వెళ్లి రాత్రి నేను ఒక సీక్రెట్ రష్యన్ కమ్యూనికేషన్ రికార్డ్ చేశాను, దాన్ని ఎప్పుడో ట్రాన్స్లేట్ చేద్దామని అతనికి చెప్తాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ మ్యాక్స్ ని కలవడానికి వెళ్తుంది. అండ్ మైక్ తనని కలవడానికి రాలేదు అని మ్యాక్స్ కి చెప్తుంది. అండ్ అప్పుడు మ్యాక్స్ చెప్తుంది మైక్ వాళ్ళ గ్రాండ్ మదర్ కి ఏం కాలేదు, అతన్ని అబద్ధం చెప్పి అతని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. అండ్ లూకస్ కూడా తనకి చాలా సార్లు ఇలా అబద్ధం చెప్పాడు అని మ్యాక్స్ చెప్తుంది. సో వాళ్ళు లేకపోయినా మనం హ్యాపీగా ఉండగలమని వాళ్ళకి ప్రూవ్ చేద్దాం పదా అని మ్యాక్స్ 11 ని బయటికి తీసుకువెళ్తుంది. అండ్ ఇంకోవైపు మైక్ అతను అబద్ధం చెప్పాడు అని 11 కి తెలిసిపోయింది. సో తను మాట్లాడదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ హాపర్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు అని లూకస్ కి చెప్తాడు. అండ్ అప్పుడు లూకస్ 11 కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి తనని కూల్ చేసి తను అన్ని మర్చిపోతుంది, నీతో మాట్లాడుతుంది అని చెప్తాడు. సో తర్వాత వీళ్ళిద్దరూ 11 కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్తారు. కానీ అక్కడ విల్ ని వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళిద్దరూ అతన్ని పట్టించుకోవట్లేదని విల్ బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్
స్టీవ్ అండ్ డస్టిన్ కలిసి ఆ రికార్డెడ్ రష్యన్ మెసేజ్ వింటూ ఉంటారు. అండ్ ఆ రష్యన్ లాంగ్వేజ్ స్టీవ్ కి అర్థం కాదు, కానీ అందులో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అది ఎక్కడో విన్నట్టు స్టీవ్ కి అనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత రాబిన్ అక్కడికి వస్తుంది. అండ్ తనకి 4 లాంగ్వేజ్లు తెలుసు. సో తను ఆ రికార్డెడ్ మెసేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జోనథన్ ఆ ఎలకల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డోరిస్ దగ్గరికి వెళ్తారు. అండ్ డోరిస్ వీళ్ళిద్దరిని బేస్మెంట్ లోకి తీసుకువెళ్లి తన ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అన్నిటిని ఆ ఎలకలు తినేసాయని చెప్తుంది. అండ్ మేబీ ఆ ఎలకలన్నిటికీ రేబిస్ వ్యాధి సోకిందేమో అని ఆ లేడీ చెప్తుంది. అండ్ ఆ లేడీ ఒక ఎలకని బంధిస్తుంది అనమాట. అండ్ దాన్ని వీళ్ళిద్దరికి చూపిస్తుంది. అండ్ ఆ ఎలక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అండ్ బోన్ లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ నాన్సీ ఇలా ర్యాట్స్ కి సంబంధించిన ఇంకేదైనా కంప్లైంట్స్ ఉన్నాయేమో అని చెక్ చేస్తుంది. అప్పుడు తనకి ఒక లీడ్ దొరుకుతుంది. అండ్ జోనథన్ ఆ ర్యాట్ ని ఫోటో తీద్దాం అనుకున్నప్పుడు అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అండ్ నాన్సీ పిలవగానే జోనథన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ బోన్ లో ఉన్న ఎలక పేలిపోయి ఒక మాంసపు ముద్దలాగా మారుతుంది. అండ్ ఆ బోన్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ తర్వాత అది ఒక చిన్న మైండ్ ఫ్లేయర్ లాగా మారి ఆ లేడీ డోరిస్ మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఆ మ్యాగ్నెట్స్ ఎందుకు అలా పడిపోతున్నాయని తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదువుతుంది. కానీ తనకు అసలు ఏం అర్థం కాదు. సో దాని గురించి తెలుసుకోవడానికి సైన్స్ టీచర్ అయిన స్కాట్ క్లార్క్ ఇంటికి వెళ్తుంది. అండ్ ఇంకోవైపు మేయర్ ఆఫీస్ ముందు కొంతమంది షాప్ ఓనర్స్ ధర్నా చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్టార్ కోట్ మాల్ ఓపెన్ చేసినప్పటి నుంచి వీళ్ళ బిజినెస్ పడిపోతుంది. అండ్ కస్టమర్స్ రావడం తగ్గిపోతారు. అండ్ హాకిన్స్ టౌన్ లో ఆ స్టార్ కోట్ మాల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఈ మేయర్ అనమాట. సో అందుకే వీళ్ళు మేయర్ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తూ ఉంటారు. అండ్ హాపర్ మేయర్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ అతను హెల్మెట్ తీసుకుని వెళ్తున్న ఒక పర్సన్ ని చూస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత హాపర్ మేయర్ ని కలిసి బయట ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళకి సమాధానం ఇవ్వు అని అతనికి చెప్తాడు. అప్పుడు ఆ మేయర్ చెప్తాడు, ఆ స్టార్ కోట్ మాల్ రావడం వల్ల జనాలకి మంచి జరిగింది, చాలా మందికి ఉపాధి కూడా దొరికింది. కానీ అది అర్థం చేసుకోకుండా ఈ చిన్న షాప్ ఓనర్స్ ధర్నా చేస్తున్నారు. అండ్ వాళ్ళు ధర్నా చేయడానికి పర్మిషన్ కూడా తీసుకోలేదు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నీ పని నువ్వు చూసుకో అని మేయర్ హాపర్ కి చెప్తాడు. సో హాపర్ కి వేరే దారి లేక ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు కమ్యూనిటీ పూల్ దగ్గర బిల్లీ సిచ్యువేషన్ సరిగ్గా ఉండదు. అతను చాలా సఫర్ అవుతూ ఉంటాడు. అండ్ తర్వాత అతని చేతి మీద ఒక గాయం కూడా కనిపిస్తుంది. సో అతను బాత్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద కూర్చుంటాడు. అప్పుడు ఆ గాయం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అండ్ దాన్ని ముట్టుకోగానే మైండ్ ఫ్లేయర్ విజన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ టైంలో హెదర్ అనే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి హాస్పిటల్ కి వెళ్దాం పదా అని బిల్లీకి చెప్తుంది. కానీ ఆ అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని మైండ్ ఫ్లేయర్ చెప్తున్నట్టు బిల్లీకి అనిపిస్తుంది. సో బిల్లీ హెదర్ మీద అటాక్ చేసి తను అన్కాన్షియస్ అయ్యేలా చేస్తాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ అండ్ ఎలెవెన్ ఆ మాల్ కి వెళ్తారు. అండ్ అక్కడ షాపింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మైక్, లూకస్, విల్ కూడా మాల్లోనే ఉంటారు. అండ్ వాళ్ళు ఎలెవెన్ కోసం ఒక గిఫ్ట్ కొనడానికి చూస్తూ ఉంటారు. కానీ మైక్ దగ్గర గిఫ్ట్ కొనేంత డబ్బులు ఉండవు. సో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఎలెవెన్ అండ్ మ్యాక్స్ వాళ్ళని చూసి అక్కడికి వస్తారు. అండ్ ఎలెవెన్ మైక్ దగ్గరికి వెళ్ళి నీ గ్రాండ్ మదర్ గురించి ఎందుకు అబద్ధం చెప్పావని మైక్ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ చీకటి పడిన తర్వాత హాపర్ రెస్టారెంట్ కి వెళ్తాడు. అండ్ జాయ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు డిన్నర్ చేద్దాం అనుకున్నారు కాబట్టి. అండ్ ఇంకోవైపు ఆ సైన్స్ టీచర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ గురించి జాయ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అతను ఒక బాక్స్ చుట్టూ కాపర్ కాయిల్ చుట్టి ఒక సెలెనాయిడ్ తయారు చేస్తాడు. అండ్ అందులో కరెంట్ పాస్ చేస్తాడు. అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అండ్ మ్యాగ్నెట్స్ దానికి అతుక్కొని ఉంటాయి. కానీ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ స్టేబుల్ గా ఉండటం వల్ల ఆ మ్యాగ్నెట్స్ అనేవి అతుక్కొని ఉన్నాయి. తర్వాత అతను ఆ సెలెనాయిడ్ లో కరెంట్ తగ్గిస్తాడు. అప్పుడు ఆ మ్యాగ్నెట్స్ అనేవి కింద పడిపోతాయి. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోయిందనమాట. అది చూసి జాయ్స్ అడుగుతుంది, ఇలా నా ఇంట్లో అండ్ షాప్ లో కూడా పడిపోయాయి కదా, దానికి రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ టీచర్ తన థియరీ చెప్తాడు. ఒక పెద్ద ఏసీ ట్రాన్స్ఫార్మర్ లేదా ఒక పెద్ద ఎలక్ట్రిక్ మెషిన్ ఉపయోగించి కొన్ని లక్షల వోల్ట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలిగితే అక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల దాని చుట్టుపక్కల కొంత డిస్టెన్స్ లో ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. అండ్ అక్కడ ఉన్న మ్యాగ్నెట్స్ పని చేయకపోవచ్చు అని ఆ థియరీ చెప్తాడు. అది విన్న తర్వాత జాయ్స్ కి డౌట్ వస్తుంది. మేబీ సీక్రెట్ గా హాకిన్స్ ల్యాబ్ లో ఎవరైనా మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారేమో అని తను అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్, రాబిన్, డస్టిన్ కలిసి ఆ రష్యన్ కోడ్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ దాని మీనింగ్ ఏంటో వీళ్ళకి అర్థం కాదనమాట. సో వీళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు షాప్ కట్టేసి ఆ రష్యన్ కోడ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు స్టీవ్ కి ఒక ఆలోచన వస్తుంది. అతను ఒక గుర్రం బొమ్మ దగ్గర ఆగి దాంట్లో కాయిన్ వేస్తాడు. అప్పుడు దాంట్లోంచి ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అండ్ సేమ్ అలాంటి మ్యూజికే ఆ రష్యన్ కోడ్ లో కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఆ రష్యన్ కోడ్ రష్యా నుంచి రాలేదు, ఈ హాకిన్స్ టౌన్ లో ఈ మాల్ నుంచి ఆ రష్యన్ కోడ్ ఎవరో పంపించారు అని వీళ్ళు ముగ్గురు తెలుసుకుంటారు. అండ్ ఇంకోవైపు బిల్లీ హెదర్ ని కిడ్నాప్ చేసి ఆ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్తాడు. అండ్ తర్వాత ఆ అమ్మాయి ముందు మైండ్ ఫ్లేయర్ వస్తుంది. అండ్ అది ఆ చనిపోయిన ఎలకల యొక్క మాంసంతో తయారయ్యి చాలా గలీజ్ గా ఉంటుంది. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ యొక్క టెంటికల్ ఆ అమ్మాయి వైపు వస్తూ ఉండడం చూసి తను చాలా భయపడుతుంది. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ అండ్ మ్యాక్స్ కలిసి ప్రెజెంట్ మైక్ అండ్ అతని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం అనుకుంటారు. అండ్ ఎలెవెన్ తన పవర్స్ ఉపయోగించి వాయిడ్ లోకి వెళ్తుంది. అండ్ మైక్ అండ్ అతని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూస్తుంది. అండ్ వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లూకస్ గట్టిగా పిత్తుతాడు.
చెప్తాడు. అది 11 చూసి చాలా నవ్వుకుంటుంది. అండ్ తర్వాత మ్యాక్స్ అండ్ 11 కలిసి టైం పాస్ కి ఒక గేమ్ ఆడదాం అనుకుంటారు. అండ్ ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం అనుకుంటారు. అండ్ వీళ్ళు కొంతమంది నేమ్స్ రాసి బాటిల్ తిప్పుతారు. అండ్ ఆ బాటిల్ బిల్లీ నేమ్ దగ్గర ఆగుతుంది. సో బిల్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దామని 11 వాయిడ్ లోకి వెళ్తుంది. అప్పుడు తనకి బిల్లీ కార్ కనిపిస్తుంది. అండ్ తను అక్కడికి వెళ్ళినప్పుడు దూరంగా బిల్లీ కూర్చొని కనిపిస్తాడు. అండ్ 11 బిల్లీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు తనకి వినిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత బిల్లీ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తాడు. అండ్ అతన్ని ఎవరో గమనిస్తున్నట్టు అతనికి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక నీడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బిల్లీ తనని ఎలా చూడగలుగుతున్నాడు అండ్ తనని ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నాడు అని 11 భయపడిపోతుంది. అండ్ ఆ విజన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ తను ఇప్పుడు చాలా భయపడుతూ ఉంటుంది. అండ్ బిల్లీ ఏదో చేస్తున్నాడు అని తనకి డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత రోజు మార్నింగ్ జాయ్స్ హాపర్ ఇంటికి వెళ్తుంది. అండ్ మ్యాగ్నెట్స్ అన్ని పనిచేయట్లేదు, వాటి మ్యాగ్నెటిక్ పవర్ పోయిందని అతనికి చెప్తుంది. అండ్ సైన్స్ టీచర్ తనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ మ్యాగ్నెట్స్ పవర్ పోవడానికి అండ్ హాకిన్స్ ల్యాబ్ కి ఏదైనా కనెక్షన్ ఉందేమో అండ్ వాళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారేమో చూద్దాం పదా అని హాపర్ కి చెప్తుంది. కానీ జాయ్స్ రాత్రి డిన్నర్ కి రాకుండా సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళినందుకు హాపర్ కోపంగా ఉంటాడు. అండ్ తను చెప్పిన మాటలు వినడు. కానీ జాయ్స్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. అండ్ తను సింగిల్ గా హాకిన్స్ ల్యాబ్ కి వెళ్దామని ఫిక్స్ అవుతుంది. సో అప్పుడు హాపర్ కి వేరే ఆప్షన్ లేక అతను కూడా జాయ్స్ తో పాటు వెళ్తాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ అండ్ 11 బిల్లీ ఇంట్లో ఉన్నాడా లేదా చూడడానికి వెళ్తారు. కానీ అతను ఇంట్లో ఉండడు. సో తర్వాత వీళ్ళు బిల్లీ రూమ్ కి వెళ్లి చెక్ చేస్తారు. అక్కడ బాత్ టబ్ లో ఐస్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ పక్కనే కబోర్డ్ మీద రక్తం ఉంటుంది. అండ్ వీళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఒక బ్యాగ్ దొరుకుతుంది. అండ్ రక్తం అంటుకుని ఉన్న ఒక విజిల్ కూడా దొరుకుతుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ ఆ ఎలకకి సంబంధించిన ఫోటోలు ప్రింట్ చేస్తారు. అండ్ తర్వాత నాన్సీ తన బాస్ అండ్ టీమ్ దగ్గరికి వెళ్లి ఆ ర్యాట్స్ గురించి వాటి స్టోరీ గురించి చెప్తుంది. అండ్ ఆ ర్యాట్స్ అన్ని ఫర్టిలైజర్స్ తినేస్తున్నాయని చెప్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్సీని చిన్న చూపు చూస్తారు. అండ్ తనని ఎగతాళి చేస్తారు. సో నాన్సీకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత ఆ లేడీ డోరీస్ ఇంటికి వెళ్లి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి వీళ్ళ బాస్ మొహన కొడదామని అనుకుంటుంది. కానీ అలా చేస్తే తమ జాబ్ పోతుందని జానథన్ చెప్తాడు. కానీ నాన్సీ అతని మాట వినదు. సో తర్వాత వీళ్ళు ఆ లేడీ ఇంటికి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు విల్ గేమ్ ఆడదామని చెప్పి ఒక కాస్ట్యూమ్ వేసుకుని వస్తాడు. అండ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ అతను చాలా ఇంట్రెస్టెడ్ గా ఆ గేమ్ ఆడుతూ ఉంటాడు. కానీ మైక్ అండ్ లూకస్ మాత్రం ఆ గేమ్ లో ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ వీళ్ళిద్దరూ 11 అండ్ మ్యాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఫోన్ చేయట్లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ గేమ్ కూడా సరిగ్గా ఆడరు అనమాట. సో విల్ కి కోపం వస్తుంది. అండ్ అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మైక్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు విల్ చెప్తాడు, ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చినప్పటి నుంచి మీరిద్దరు మారిపోయారు. అండ్ ఫ్రెండ్స్ ని పట్టించుకోవట్లేదు. అండ్ ఇప్పుడు డస్టిన్ ఎక్కడున్నాడో కూడా మీకు సరిగ్గా తెలియదు. అండ్ నన్ను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్తాడు. అప్పుడు మైక్ చెప్తాడు, నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మేమేం చేయాలి, ఎప్పుడు నీతో ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉండాలా అని చెప్తాడు. అది విన్న తర్వాత తన ఫ్రెండ్స్ ఒకప్పట్లాగా లేరు అని విల్ చాలా బాధపడతాడు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ అండ్ 11 కమ్యూనిటీ పూల్ దగ్గరికి వెళ్తారు. అండ్ ఆ బ్యాగ్ ఎవరిది అని అడుగుతారు. అండ్ ఆ బ్యాగ్ హెదర్ అనే ఒక అమ్మాయికి సంబంధించిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. అండ్ ఈ రోజు హెదర్ రాలేదని కూడా చెప్తారు. అండ్ అప్పుడు 11 కి అక్కడ హెదర్ కి సంబంధించిన ఫోటో కనిపిస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు ఆ ఫోటో తీసుకువెళ్తారు. అండ్ 11 తన పవర్స్ ఉపయోగించి వాయిడ్ లో హెదర్ ఎక్కడుందో వెతుకుతుంది. అప్పుడు 11 కి ఒక అడ్రస్ కనిపిస్తుంది. అండ్ తర్వాత ఒక రెడ్ డోర్ కనిపిస్తుంది. అండ్ తను ఆ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాత్ టబ్ కనిపిస్తుంది. అండ్ సడన్ గా ఆ టబ్ నుంచి హెదర్ బయటకు వస్తుంది. అండ్ తనని కాపాడమని అడుగుతుంది. అండ్ తర్వాత తను చాలా లోపలికి మునిగిపోతున్నట్టు కనిపిస్తుంది. అండ్ అది చూసి 11 భయపడి వాయిడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో హెదర్ ఇప్పుడు ప్రమాదంలో ఉందని వీళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ డస్టిన్ ఆ మాల్ లోపల ఎవరైనా రష్యన్స్ కనిపిస్తారేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు. అండ్ రాబిన్ ఆ రష్యన్ కోడ్ డీకోడ్ చేసి అదేంటో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళ షాప్ దగ్గరికి ఒక డెలివరీ వస్తుంది. అప్పుడు రాబిన్ అక్కడికి వెళ్తుంది. అండ్ రాబిన్ ఆ డెలివరీ బాయ్ యొక్క యూనిఫామ్ మీద ఉన్న కంపెనీ నేమ్ చూస్తుంది. అండ్ సిల్వర్ క్యాట్ లోగో చూస్తుంది. అండ్ ఆ రష్యన్ కోడ్ లో సిల్వర్ క్యాట్ గురించి ఉంటుంది. అండ్ తర్వాత రాబిన్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. అండ్ ట్రిప్ టు చైనా సౌండ్స్ నైస్ అనే ఒక కోడ్ కోసం వెతుకుతుంది. అప్పుడు తనకి ఒక చైనీస్ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇఫ్ యూ ట్రేడ్ లైట్లీ అనే కోడ్ కోసం వెతికినప్పుడు అది షూస్ కి సంబంధించిన షాప్ గురించి అని తనకి అర్థమవుతుంది. అండ్ తర్వాత బ్లూ అండ్ ఎల్లో మీట్స్ ఇన్ ద వెస్ట్ అనే ఒక కోడ్ కోసం వెతికినప్పుడు తనకి ఒక గడియారం కనిపిస్తుంది. అండ్ దాంట్లో చిన్న ముళ్ళు అండ్ పెద్ద ముళ్ళు బ్లూ అండ్ ఎల్లో కలర్స్ లో ఉంటాయి. అండ్ అవి రెండు వెస్ట్ సైడ్ మీట్ అవ్వడం అంటే 8:45 టైం అనమాట. సో రాబిన్ ఆ రష్యన్ కోడ్ మొత్తం డీకోడ్ చేసేసింది అనమాట. అండ్ 8:45 కి ఏదో జరగబోతుందని తను తెలుసుకుంటుంది. అండ్ దాని గురించి స్టీవ్ అండ్ డస్టిన్ కి కూడా చెప్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ ఆ లేడీ ఇంటికి ఎవిడెన్స్ కోసం వెళ్తారు. అండ్ వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అండ్ బేస్మెంట్ లో ఏదో సౌండ్ వస్తుంది అని వెళ్లి చూస్తే ఆ ఫెర్టిలైజర్ మొత్తం ఆ లేడీ తింటూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ జాయ్స్ హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తారు. అండ్ సీజన్ 2 తర్వాత హాకిన్స్ ల్యాబ్ ని గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తారు. సో ప్రెసెంట్ ఆ ల్యాబ్ లో ఎవరు ఉండరు. కానీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా పనిచేస్తూ ఉంటుంది. అండ్ హాపర్ అండ్ జాయ్స్ ని ఎవరో గమనిస్తున్నారని మనకి అర్థమవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఆ ల్యాబ్ లోకి వెళ్లి మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. సో హాపర్ అదేంటో చూద్దామని వెళ్తాడు. అప్పుడు ఆ రష్యన్ సోల్జర్ అయిన గ్రిగోరీ హాపర్ మీద అటాక్ చేస్తాడు. అండ్ అతను హాపర్ ని ఫుల్ కొడతాడు. అండ్ తర్వాత బైక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అతను వెళ్ళేటప్పుడు జాయ్స్ ఆ బైక్ చూస్తుంది. అండ్ అతని నంబర్ ప్లేట్ కూడా చూస్తుంది. అండ్ ఇంకోవైపు 8:45 టైంకి స్టీవ్, రాబిన్, డస్టిన్ కలిసి ఆ రష్యన్
బేస్ ని సీక్రెట్ గా గమనిస్తూ ఉంటారు. అక్కడ రష్యన్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ అక్కడికి కొన్ని పార్సల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ పార్సల్ లోపల ఏముందో తెలుసుకోవాలంటే ఎలాగైనా సరే లోపలికి వెళ్లాలని వీళ్ళు ముగ్గురు అనుకుంటారు. అండ్ ఇంకోవైపు మైక్ అండ్ లూకస్ వీళ్ళకి సారీ చెప్దామని అతని ఇంటికి వెళ్తారు. కానీ వీళ్ళు అక్కడ ఉండడు. ప్రెజెంట్ అతను తన బయర్స్ క్యాజిల్ దగ్గర ఉంటాడు అండ్ అతని ఫ్రెండ్స్ ని తలుచుకొని అతను చాలా బాధపడతాడు అండ్ వాళ్ళ ఫోటోస్ చింపేస్తాడు. అండ్ తర్వాత తన బయర్స్ క్యాజిల్ కూడా విరగొడతాడు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ తన వాయిడ్ లో చూసిన ఆ అడ్రస్ దగ్గరికి మ్యాక్స్ తో పాటు వెళ్తుంది అండ్ అక్కడ ఆ రెడ్ డోర్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే బిల్లీ అక్కడే ఉంటాడు అండ్ నాన్సీ వాళ్ళ బాస్ అయిన టామ్ కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆ ఇల్లు అతందే అనమాట. అండ్ వీళ్ళిద్దరూ వెతుకుతున్న హెదర్ కూడా టామ్ యొక్క కూతురని వీళ్ళకి తెలుస్తుంది. అండ్ బిల్లీ మ్యాక్స్ దగ్గరకు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు ఎలెవెన్ హెదర్ ఎక్కడుంది అని బిల్లీని అడుగుతుంది. అండ్ ఇంతలో హెదర్ అక్కడికి వస్తుంది అండ్ తను నార్మల్ గానే ఉంటుంది అండ్ తనకేం కాలేదు కూడా. అండ్ ఎలెవెన్ అది చూసి కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ తర్వాత మ్యాక్స్ అండ్ ఎలెవెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు బిల్లీ ఎలెవెన్ ని చూస్తూ ఉంటాడు అండ్ అతనికి ఒక సైకిక్ విజన్ వస్తుంది అండ్ అప్సైడ్ డౌన్ గేట్ ని మూసింది ఎలెవెన్ అని అతనికి తెలుస్తుంది. అండ్ ప్రెజెంట్ బిల్లీ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉంటాడనమాట. సో బిల్లీ ఎలెవెన్ ని చూసినప్పుడు అతని లోపల ఉన్న మైండ్ ఫ్లేయర్ రియాక్ట్ అవుతుంది. అండ్ అదే టైంలో విల్ కూడా ఆ మైండ్ ఫ్లేయర్ తిరిగి వచ్చినట్టు తన మెడ వెనకాల ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ అతన్ని వెతుక్కుంటూ మైక్ అండ్ లూకస్ అక్కడికి వచ్చినప్పుడు మైండ్ ఫ్లేయర్ తిరిగి వచ్చిందని విల్ వాళ్ళిద్దరికి చెప్తాడు. అండ్ హెదర్ వాళ్ళ ఇంట్లో తన మదర్ స్పృహ కోల్పోయి పడిపోతుంది అండ్ తనకి ఏమైందో అని టామ్ వెళ్లి చూస్తున్నప్పుడు హెదర్ తన ఫాదర్ ని కొట్టి అతన్ని అన్కాన్షియస్ చేస్తుంది. సో ప్రెజెంట్ బిల్లీ అండ్ హెదర్ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్నారని మనకి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జోనథన్ ఆ లేడీ గురించి పోలీసులకి చెప్తారు. సో తర్వాత పోలీసులు అంబులెన్స్ తీసుకొచ్చి ఆ లేడీని హాస్పిటల్ కి పంపిస్తారు. అండ్ ఆ లేడీ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ అంబులెన్స్ స్టీల్ ఫ్యాక్టరీ వైపు నుంచి వెళ్లేటప్పుడు నన్ను వదలండి, నేను అక్కడికి వెళ్ళాలి అని ఆ లేడీ అరుస్తూ ఉంటుంది. అండ్ ఆ స్టీల్ ఫ్యాక్టరీ లోపల బిల్లీ అండ్ హెదర్ కలిసి టామ్ అండ్ అతని వైఫ్ ని మైండ్ ఫ్లేయర్ దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు ఆ మైండ్ ఫ్లేయర్ వీళ్ళ ముందుకు వస్తుంది అండ్ అది ఒక పెద్ద స్పైడర్ మాన్స్టర్ లాగా ఉంటుంది. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ టామ్ అండ్ అతని వైఫ్ ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళని కూడా తన బానిసల్లాగా చేసుకుంటుంది. సో ప్రెజెంట్ బిల్లీ అండ్ హెదర్ కలిసి మైండ్ ఫ్లేయర్ కోసం ఒక ఆర్మీ రెడీ చేస్తున్నారని మనకి అర్థమవుతుంది. అండ్ తర్వాత రోజు హాపర్ స్పృహలోకి వస్తాడు అండ్ అతని మీద ఎవరు అటాక్ చేశాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు జాయిస్ చెప్తుంది, నేను ఆ బైక్ చూశాను అండ్ అతని నంబర్ ప్లేట్ కూడా చూశాను అని చెప్తుంది. అండ్ బైక్ అని వినగానే హాపర్ కి ఒక విషయం గుర్తుకొస్తుంది. ప్రీవియస్లీ అతను మేయర్ ఆఫీస్ లో ఒక బైకర్ ని చూశాడు కదా, సో మేబీ అతనే అటాక్ చేసి ఉంటాడు అని హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ ఇంకోవైపు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్న టామ్ ఆఫీస్ లో నార్మల్ గానే కనిపిస్తూ ఉంటాడు. అండ్ అతనికి చెప్పకుండా నాన్సీ అండ్ జోనథన్ ఆ లేడీ కేసు ఇన్వెస్టిగేట్ చేసినందుకు టామ్ వాళ్ళిద్దరిని జాబ్ నుంచి తీసేస్తాడు. అండ్ ఇంకోవైపు మైక్ మ్యాక్స్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మ్యాక్స్ అండ్ ఎలెవెన్ ని అర్జెంట్ గా తన ఇంటికి రమ్మని చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరూ మైక్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మైండ్ ఫ్లేయర్ తిరిగి వచ్చిందని విల్ తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అండ్ అతను ప్రీవియస్లీ థియేటర్ లోపల అండ్ ఫామ్ దగ్గర అండ్ నిన్న రాత్రి ఇలా 3 సార్లు మైండ్ ఫ్లేయర్ ని ఫీల్ అయ్యాడు అని చెప్తాడు. అప్పుడు ఎలెవెన్ చెప్తుంది, నేను ఆ గేట్ మూసేసా కదా, మరి మైండ్ ఫ్లేయర్ ఎలా వచ్చిందని అడుగుతుంది. అప్పుడు విల్ కి అర్థమవుతుంది, ప్రీవియస్లీ సీజన్ 2 లాస్ట్ లో విల్ బాడీ నుంచి మైండ్ ఫ్లేయర్ కి సంబంధించిన కొంత పార్ట్ బయటకు వచ్చింది కదా, మేబీ అది అప్సైడ్ డౌన్ లోకి వెళ్లే లోపే ఎలెవెన్ ఆ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. సో నా బాడీలోంచి వెళ్లిన మైండ్ ఫ్లేయర్ హాకిన్స్ టౌన్ లో ఉండిపోయిందేమో అండ్ మేబీ ప్రెజెంట్ అది యాక్టివేట్ అయ్యి ఉంటుందని విల్ తన ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఆ మైండ్ ఫ్లేయర్ పనిచేయాలంటే దానికి ఒక బాడీ అవసరం, ఒక హోస్ట్ అవసరం. సో ప్రెజెంట్ ఆ హోస్ట్ ఎవరు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మేబీ ఆ మైండ్ ఫ్లేయర్ యొక్క హోస్ట్ బిల్లీ అయ్యే ఛాన్స్ ఉందని ఎలెవెన్ కి అనిపిస్తుంది. సో తర్వాత వీళ్ళు కమ్యూనిటీ పూల్ దగ్గరికి వెళ్లి బిల్లీని గమనిస్తూ ఉంటారు. కానీ అక్కడ బిల్లీ నార్మల్ గానే కనిపిస్తాడు. సో అతను మైండ్ ఫ్లేయర్ యొక్క హోస్టా కాదా అని తెలుసుకోవడానికి వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. అండ్ ఆ ప్లాన్ ఏంటి అంటే వీళ్ళందరూ కలిసి బిల్లీని ఈ స్టీమ్ రూమ్ లోపలికి పంపించాలి. తర్వాత ఆ రూమ్ యొక్క టెంపరేచర్ పెంచితే ఆ వేడికి మైండ్ ఫ్లేయర్ రియాక్ట్ అవుతుందని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇంకోవైపు హాపర్ మేయర్ ఆఫీస్ కి వెళ్లి ప్రీవియస్లీ అతని ఆఫీస్ కి వచ్చిన పర్సన్ ఎవరు అని అడుగుతాడు. బట్ మేయర్ అతని గురించి చెప్పడు. సో హాపర్ తన స్టైల్లో మేయర్ ని కొట్టి నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు మేయర్ నిజం చెప్పేస్తాడు. యాక్చువల్లీ ఆ పర్సన్ స్టార్ కోట్ మాల్ లో పనిచేస్తాడు అండ్ ఆ మాల్ కూడా వాళ్ళదే. అండ్ వాళ్ళు ఈస్ట్ హాకిన్స్ లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు అండ్ దానికోసం ప్రాపర్టీస్ కొన్నారు అండ్ కొన్ని స్థలాలు కొన్నారు అండ్ దానికి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అని మేయర్ చెప్తాడు. అండ్ వాళ్ళకి ఆ స్థలం ఎందుకు కావాలి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి వాటిని చూపించు అని హాపర్ మేయర్ ని అడుగుతాడు. అండ్ తర్వాత హాపర్ అండ్ జాయిస్ ఆ డాక్యుమెంట్స్ కోసం మేయర్ తో పాటు వెళ్తారు. అండ్ ఇంకోవైపు స్టీవ్, డస్టిన్, రాబిన్ కలిసి ఆ రష్యన్ బేస్ లోపలికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రాబిన్ కి ఒక ఐడియా వస్తుంది. తను మాల్ కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ తీసుకొచ్చి వెంటిలేషన్ పైప్ ద్వారా ఆ రష్యన్ బేస్ లోకి వెళ్ళొచ్చు అని వీళ్ళకి చెప్తుంది. కానీ ఆ వెంటిలేషన్ పైప్ చాలా చిన్నగా ఉంటుంది, అందులో వీళ్ళు సరిపోరు. అండ్ తర్వాత అక్కడికి లూకస్ వాళ్ళ సిస్టర్
సిస్టర్ ఎరికా వస్తుంది అండ్ తను ఆ వెంటిలేషన్ పైప్ లో సరిపోతుంది అండ్ తనకి లైఫ్ టైం ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తామని తనతో డీల్ చేసుకుంటారు అండ్ తనని ఆ వెంటిలేషన్ లోకి వెళ్ళడానికి ఒప్పిస్తారు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ జాయ్స్ మేయర్ ఇంటికి వెళ్తారు అండ్ మేయర్ వాళ్ళకి ఆ రష్యన్స్ కొన్న ప్రాపర్టీస్ యొక్క డాక్యుమెంట్స్ చూపిస్తాడు. అండ్ అవన్నీ చూసిన తర్వాత జాయ్స్ కి ఒక విషయం అర్థమవుతుంది. యాక్చువల్లీ ఆ ప్రాపర్టీస్ అన్ని ఈస్ట్ హాకిన్స్ లో ఉన్న పవర్ ప్లాంట్ దగ్గర ఉంటాయి. అండ్ 4 రోజుల క్రితం టౌన్ మొత్తం కరెంట్ పోయింది అండ్ దాని తర్వాత రోజు నుంచి మ్యాగ్నెట్స్ అన్ని పనిచేయడం లేదు. సో ఏదో ఒక పెద్ద ఎలక్ట్రిక్ మెషిన్ ఈస్ట్ హాకిన్స్ లో ఉన్న ఆ ప్రాపర్టీస్ దగ్గర ఉందని జాయ్స్ చెప్తుంది. అండ్ హాపర్ కి కూడా అప్పుడు నమ్మకం కలుగుతుంది. సో వీళ్ళిద్దరూ మేయర్ ని అక్కడే కట్టేసి ఆ ప్రాపర్టీస్ ని చెక్ చేయడానికి బయలుదేరతారు. అండ్ చీకటి పడిన తర్వాత స్టీవ్, రాబిన్, డస్టిన్ ఆ రష్యన్ బేస్ దగ్గర ఎవరూ రాకుండా గమనిస్తూ ఉంటారు. అండ్ ఎరికా ఆ వెంటిలేషన్ ద్వారా రష్యన్ బేస్ దగ్గరికి వెళ్తుంది అండ్ లోపలికి వెళ్లి ఆ డోర్ కూడా ఓపెన్ చేస్తుంది. తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు అండ్ లోపల వీళ్ళకి కాటన్ బాక్సెస్ లో ఒక వింత లిక్విడ్ కనిపిస్తుంది. తర్వాత ఆ రూమ్ కదిలినట్టు అనిపిస్తుంది. సో వీళ్ళు బయటికి వెళ్దామని బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ డోర్ ఓపెన్ అవ్వదు అండ్ స్టీవ్ అండ్ డస్టిన్ అక్కడున్న బటన్స్ అన్ని నొక్కేస్తారు. దాంతో ఆ రూమ్ చాలా ఫాస్ట్ గా కిందకి వెళ్తూ ఉంటుంది. సో అది ఒక ఎలివేటర్ అని వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు మైక్ అండ్ అతని టీం కమ్యూనిటీ పూల్ దగ్గర దాక్కుంటారు అండ్ వాళ్ళు సౌండ్స్ చేస్తూ బిల్లీని రెచ్చగొడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని బిల్లీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు స్టీమ్ రూమ్ లో ఎవరో ఉన్నట్టు బిల్లీకి కనిపిస్తుంది. సో అతను అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంతలో ఎలెవెన్ అక్కడికి వచ్చి ఆ డోర్ క్లోజ్ చేస్తుంది అండ్ వీళ్ళు ఆ డోర్ లాక్ చేసి టెంపరేచర్ పెంచుతారు. అండ్ ఇంకోవైపు నాన్సీ ఆ లేడీ ఇప్పుడు ఎలా ఉందో చూడడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడు ఆ లేడీ యొక్క హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇటువైపు బిల్లీ స్టీమ్ రూమ్ లో సఫర్ అవుతూ ఉంటాడు అండ్ అతన్ని వదిలేయమని చెప్తూ ఉంటాడు. అండ్ తర్వాత అతను బాధపడినట్టు నటించి మ్యాక్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అతను మ్యాక్స్ మీద అటాక్ చేయడానికి షార్ప్ గా ఉన్న ఒక టైల్ ముక్క తీసుకుంటాడు. అప్పుడు విల్ అతను మైండ్ ఫ్లేయర్ ని ఫీల్ అవుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే మైక్ మ్యాక్స్ అక్కడ నుంచి తప్పుకో అంటాడు అండ్ బిల్లీ సడన్ గా తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ తర్వాత అతను ఆ డోర్ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు అండ్ అతను ఇప్పుడు పూర్తిగా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉంటాడు. అండ్ ఎలెవెన్ తన పవర్స్ తో బిల్లీని ఆపడానికి ట్రై చేస్తుంది. అండ్ అదే టైంలో హాస్పిటల్లో ఉన్న లేడీ కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ నాన్సీ అది చూసి భయపడిపోతుంది. అండ్ ఎలెవెన్ ఎంత ట్రై చేసినా కూడా బిల్లీని ఆపలేకపోతుంది. అండ్ అతను ఎలెవెన్ ని పట్టుకుని తనని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మైక్ వచ్చి బిల్లీని కొడతాడు. సో బిల్లీ మైక్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఎలెవెన్ మైక్ ని కాపాడుకోవడానికి బిల్లీని గాల్లో లేపుతుంది. అండ్ తర్వాత అతన్ని అక్కడ నుంచి బయటికి విసిరేస్తుంది. అండ్ తర్వాత బిల్లీ అక్కడ నుంచి పారిపోతాడు అండ్ అతను హెదర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఎలెవెన్ కి తన గురించి తెలిసిపోయింది అని హెదర్ కి చెప్తాడు. కానీ తను మనల్ని ఏమీ చేయలేదు అని హెదర్ చెప్తుంది. అప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్న ఒక ఆర్మీని చూపిస్తారు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం ఉన్న ఎలివేటర్ ఆగిపోతుంది అండ్ వాళ్ళు బయటికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాత వాళ్ళు ఎలివేటర్ పై నుంచి తప్పించుకుందాం అనుకుంటారు. అండ్ వాళ్ళు పైకి వెళ్లి చూస్తే వాళ్ళు చాలా లోతులో ఉంటారు అండ్ అక్కడ నుంచి బయటికి వెళ్లడం కూడా కుదరదు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ జాయ్స్ ఆ ప్రాపర్టీస్ లో ఉన్న హౌసెస్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ మేయర్ ఇంటికి తన వైఫ్ వస్తుంది అండ్ తను మేయర్ ని చూసి అతన్ని విడిపిస్తుంది. అండ్ తర్వాత అతను హాపర్ అండ్ జాయ్స్ గురించి రష్యన్ సోల్జర్ అయిన గ్రిగోరీకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. అండ్ జాయ్స్ అండ్ హాపర్ ఒక ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ బేస్మెంట్ లో ఏదో జరుగుతున్నట్టు జాయ్స్ కి వినిపిస్తుంది. అండ్ మంచం కింద బేస్మెంట్ కి వెళ్లే దారి కూడా కనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ బేస్మెంట్ లోకి వెళ్లి చూస్తే అక్కడ డాక్టర్ అలెక్సీ అండ్ ఇంకొక పర్సన్ ఉంటాడు. అండ్ వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటారు అండ్ అది హాపర్ కి అర్థం కాదు. అండ్ ఇంతలో గ్రిగోరీ హాపర్ ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు హాపర్ అండ్ గ్రిగోరీకి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ తర్వాత గ్రిగోరీ గన్ ఫైరింగ్ చేస్తాడు అండ్ హాపర్ అండ్ జాయ్స్ అక్కడ నుంచి తప్పించుకుంటారు అండ్ అలెక్సీని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. అండ్ వాళ్ళు బయటకు వచ్చి ఆ డోర్ క్లోజ్ చేస్తారు అండ్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ గ్రిగోరీ పైకి వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. బట్ వాళ్ళు ఎలాగోలాగా తప్పించుకుంటారు. అండ్ తర్వాత రోజు మార్నింగ్ హాపర్ వాళ్ళ కార్ అడవిలో ఆగిపోతుంది అండ్ అది కాలిపోతుంది. అండ్ అలెక్సీ రష్యన్ లాంగ్వేజ్ లో చెప్పేది హాపర్ కి అర్థం కాదు. సో అతను ఏం చెప్తున్నాడో తెలుసుకోవడానికి రష్యన్ లాంగ్వేజ్ తెలిసిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని హాపర్ చెప్తాడు. అండ్ ఆ ఫ్రెండ్ మరెవరో కాదు, సీజన్ 2 లో మనం చూసిన మరీ బౌమన్. అండ్ వీళ్ళు మరీ బౌమన్ ని కలవడానికి ఇలినాయిస్ అనే స్టేట్ కి వెళ్తూ ఉంటారు. అండ్ ఎలెవెన్ తన పవర్స్ ఉపయోగించి ప్రెసెంట్ హాపర్ అండ్ జాయ్స్ అడవిలో ఉన్నారు అండ్ వాళ్ళు ఇలినాయిస్ స్టేట్ కి వెళ్తున్నారు అని తెలుసుకుంటుంది. అండ్ ఆ విషయం తన ఫ్రెండ్స్ కి కూడా చెప్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ ఆ లేడీ గురించి జానథన్ కి చెప్తుంది. అండ్ ప్రెసెంట్ విల్ ఎక్కడ ఉన్నాడు, అతనికి ఏమైనా అయిందా అని అడుగుతుంది. సో జానథన్ టెన్షన్ పడతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ విల్ ని వెతుక్కుంటూ మైక్ వాళ్ళ ఇంటికి వస్తారు. అండ్ నాన్సీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ విల్ కి ఎలాగైతే జరిగిందో సేమ్ ఆ లేడీకి కూడా అలాగే జరిగింది అని చెప్తుంది. అండ్ ఆ లేడీకి ఏ టైంలో అలా జరిగిందని మైక్ అడుగుతాడు. అప్పుడు నాన్సీ చెప్తుంది నిన్న నైట్ 9ంటికి అలా జరిగింది అని చెప్తుంది. అండ్ వీళ్ళు కూడా సేమ్ అదే టైంలో బిల్లీతో ఫైట్ చేశారు. సో బిల్లీతో పాటు ఆ లేడీ కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉందని వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళతో పాటు హెదర్ కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉందని ఎలెవెన్ చెప్తుంది. అండ్ హెదర్ అని పేరు వినగానే ఆ అమ్మాయి తన బాస్ వాళ్ళ కూతురని నాన్సీకి గుర్తుకొస్తుంది. సో తర్వాత వీళ్ళు హెదర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం ఎలివేటర్ పైన దాక్కుని ఉంటారు. అప్పుడు ఇద్దరు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆ బాక్సెస్ ని తీసుకువెళ్తారు. అండ్ ఆ డోర్ క్లోజ్ అయ్యే లోపు స్టీవ్ అక్కడికి వచ్చి ఆ లిక్విడ్ కంటైనర్ అక్కడ పెడతాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అండ్ ఆ కంటైనర్ పగిలిపోతుంది. అండ్ ఆ లిక్విడ్ ఒక యాసిడ్ అని వీళ్ళకి తెలుస్తుంది. అండ్ తర్వాత ఆ ప్లేస్ చాలా పెద్దగా ఉందని వీళ్ళకి
తెలుస్తుంది. సో వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు హాపర్, జాయ్స్, అలెక్సీ కలిసి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడికి ఒక కార్ వస్తుంది. అప్పుడు హాపర్ అతని దగ్గరికి వెళ్లి అలెక్సీని చూపించి ఇతను ఒక పెద్ద క్రిమినల్, ఇతని అర్జెంట్ గా జైలుకి తీసుకువెళ్లాలని చెప్పి అతని కార్ తీసుకుంటాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ అతని టీం హెదర్ వాళ్ళ ఇంటికి వెళ్లి చెక్ చేస్తారు. అక్కడ మొత్తం గందరగోళంగా ఉంటుంది. అండ్ వాళ్ళు అక్కడ కనిపించే క్లూస్ అన్ని గమనించి అక్కడ ఏం జరిగిందో ఇమాజిన్ చేస్తారు. అండ్ బిల్లీ, హెదర్ కలిసి టామ్ అండ్ అతని వైఫ్ ని కిడ్నాప్ చేసి ఉంటారు అని వీళ్ళు తెలుసుకుంటారు. కానీ బిల్లీ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటాడు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు చెప్తాడు, ఆ ఓల్డ్ లేడీ తనని వెళ్ళనివ్వమని చెప్పింది కదా, సో తనని వెళ్ళనిద్దాం అండ్ తను ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్తాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం ఆ రష్యన్స్ ఉన్న బేస్ దగ్గరికి వెళ్తారు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి సీక్రెట్ గా ఒక రూమ్ లోకి దూరుతారు. అండ్ ఆ రూమ్ లో ఆ రష్యన్ కోడ్ పంపిస్తున్న సోల్జర్ ఉంటాడు. అండ్ స్టీవ్ అతని మీద అటాక్ చేస్తాడు. అండ్ అతనితో ఫైట్ చేసి ఆ సోల్జర్ ని నాక్అవుట్ చేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళు అక్కడ నుంచి లోపలికి వెళ్తారు. అండ్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఆ పెద్ద ఎలక్ట్రిక్ మెషిన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ గ్రీన్ లిక్విడ్ తో ఆ మెషిన్ ని చార్జ్ చేసి అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ మెషిన్ ఇప్పుడు హాకిన్స్ టౌన్ లో స్టార్కోట్ మాల్ కింద ఉంది. అండ్ ఇదంతా రష్యన్స్ చేస్తున్నారు అని వీళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ అతని టీం ఆ ఓల్డ్ లేడీ కోసం హాస్పిటల్ కి వెళ్తారు. అండ్ ఈ పిల్లలు కింద ఉంటారు. అండ్ నాన్సీ అండ్ జానథన్ పైకి వెళ్లి ఆ లేడీ ఉన్న రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ లేడీ రూమ్ లో ఉండదు. అప్పుడు టామ్ అక్కడికి వస్తాడు. అండ్ జానథన్ అతన్ని కొడతాడు. అండ్ వీళ్ళిద్దరు అక్కడ నుంచి పారిపోతారు. అండ్ అప్పుడు వీళ్ళ ఆఫీస్ మెంబర్ అయిన బ్రూస్ కూడా అక్కడికి వస్తాడు. అండ్ అతను కూడా ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉంటాడు. అండ్ నాన్సీ అండ్ జానథన్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. బట్ బ్రూస్ వాళ్ళని పట్టుకొని కొడతాడు. తర్వాత నాన్సీ అతన్ని స్టాప్ చేస్తుంది. సో బ్రూస్ తన వెంట పడతాడు. అప్పుడు నాన్సీ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని ఒక చోట దాక్కుంటుంది. అండ్ బ్రూస్ మీద అటాక్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ జానథన్ దగ్గరికి టామ్ వస్తాడు. అండ్ జానథన్ ని ఫుల్ కొడతాడు. అండ్ తర్వాత టామ్ జానథన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ టైంలో నాన్సీ బ్రూస్ మొహం మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో కొడుతుంది. అండ్ ఆ నొప్పి ఇక్కడ టామ్ కి కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి. అండ్ జానథన్ పైకి లేచి టామ్ ని పొడి చేస్తాడు. అండ్ ఇంకోవైపు బ్రూస్ ని నాన్సీ చంపేస్తుంది. అండ్ తర్వాత లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి అర్థమవుతుంది మైండ్ ఫ్లేయర్ రాబోతుంది అని. అండ్ చనిపోయిన బ్రూస్ అండ్ టామ్ బాడీస్ అనేవి మాంసపు ముద్దలాగా మారిపోతాయి. తర్వాత ఆ ఫ్లెష్ మొత్తం ఒక చోట చేరి అదంతా కలిసిపోయి ఒక పెద్ద మైండ్ ఫ్లేయర్ మాన్స్టర్ లాగా మారుతుంది. అండ్ తర్వాత ఆ మాన్స్టర్ నాన్సీ వెంట పడుతుంది. అండ్ నాన్సీ ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. బట్ ఆ మాన్స్టర్ లోపలికి కూడా వచ్చేస్తుంది. అండ్ తన మీద అటాక్ చేస్తుంది. అండ్ ఇంతలో ఎలెవెన్ అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తుంది. తర్వాత దాన్ని బయటికి విసిరేస్తుంది. అండ్ వీళ్ళు బయటకు వచ్చి చూస్తే ఆ మాన్స్టర్ డ్రైనేజ్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం ని రష్యన్ సోల్జర్స్ చూసేస్తారు. అండ్ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు ఆ మెషిన్ ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని వేరే రూమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ స్టీవ్ అండ్ రాబిన్ డోర్ దగ్గర అడ్డుగా నిలబడతారు. అండ్ డస్టిన్ అండ్ ఎరికాని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తారు. అండ్ హెల్ప్ చేయడానికి ఎవరినైనా తీసుకురమ్మని స్టీవ్ చెప్తాడు. సో డస్టిన్ అండ్ ఎరికా అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ స్టీవ్ అండ్ రాబిన్ ఆ సోల్జర్స్ కి దొరికిపోతారు. అండ్ తర్వాత వాళ్ళు స్టీవ్ ని బాగా కొడతారు. అండ్ నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో చెప్పు అని అడుగుతారు. అప్పుడు స్టీవ్ చెప్తాడు, నేను జస్ట్ ఐస్ క్రీమ్ షాప్ లో పనిచేస్తాను, నేను సీక్రెట్ ఏజెంట్ కాదు అని చెప్తాడు. కానీ ఆ రష్యన్స్ అతని మాట నమ్మరు. అండ్ అతన్ని కొట్టి తీసుకువెళ్లి రాబిన్ తో పాటు ఒక రూమ్ లో కట్టేస్తారు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ జాయ్స్ అలెక్సీని మర్రీ బౌమన్ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ రష్యన్స్ చేస్తున్న పని అలెక్సీకి ఇష్టం లేదనమాట. సో అతను వీళ్ళకి నిజం చెప్పేస్తాడు. అండ్ మర్రీ అది ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఆ మెషిన్ పేరు ద కీ అనమాట. అది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దానికోసం రష్యన్స్ హాకిన్స్ టౌన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ వాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఆ మెషిన్ ని రష్యాలో పెట్టకుండా ఇక్కడెందుకు పెట్టారు అని హాపర్ అడుగుతాడు. అప్పుడు అలెక్సీ చెప్తాడు, రష్యాలో అలాంటి ఒక మెషిన్ తయారు చేసాం, బట్ అది అక్కడ పని చేయలేదు. కానీ ఆ మెషిన్ హాకిన్స్ టౌన్ లో పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడం ఈజీ అవుతుంది. సో అందుకే ఆ మెషిన్ ని ఇక్కడ సెట్ చేశారు అని అలెక్సీ చెప్తాడు. సో రష్యన్స్ ఇప్పుడు అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని హాపర్ అండ్ జాయ్స్ తెలుసుకుంటారు. అండ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ తర్వాత హాపర్ అడుగుతాడు, నిన్ను ఆ మెషిన్ దగ్గరికి తీసుకెళ్తే నువ్వు దాన్ని ఆపగలవా అని అడుగుతాడు. అప్పుడు అలెక్సీ చెప్తాడు, ఆ మెషిన్ ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ లో ఉంది. అండ్ అక్కడ చాలా మంది రష్యన్ సెక్యూరిటీ ఉంటారు. సో లోపలికి వెళ్ళడం కష్టం అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు డస్టిన్ అండ్ ఎరికా వేరొక రూమ్ లోకి వెళ్తారు. అండ్ వాళ్ళు బయటికి వెళ్లే దారి కోసం చూస్తూ ఉంటారు. అండ్ స్టీవ్ అండ్ రాబిన్ కలిసి కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు కింద పడతారు. అప్పుడు రాబిన్ ఎలాగో ఇప్పుడు చనిపోతాం కదా అని స్టీవ్ తో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంది. యాక్చువల్లీ స్కూల్లో వీళ్ళిద్దరూ ఒకే క్లాస్ అనమాట. కానీ స్టీవ్ రాబిన్ ని ఒక్కసారి కూడా చూడడు అండ్ పట్టించుకోడు. అండ్ రాబిన్ ఎప్పుడు స్టీవ్ నే చూస్తూ ఉంటుంది. అండ్ అతనిలాగా స్కూల్లో ఫేమస్ అవ్వాలి, సూపర్ కూల్ అవ్వాలి, అండ్ అతనితో మాట్లాడాలి అని ట్రై చేస్తుంది. బట్ చేయలేకపోతుంది. అండ్ ఇదంతా ఇప్పుడు రాబిన్ స్టీవ్ కి చెప్పుకుంటుంది. అండ్ తర్వాత రష్యన్ కమాండర్ వచ్చి స్టీవ్ అండ్ రాబిన్ చేత నిజాలు చెప్పించడానికి వాళ్ళకి ఒక డ్రగ్ ఎక్కించి వెళ్తాడు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ వైడ్ లోపల బిల్లీని వెతుకుతుంది. అండ్ అతను తన ఇంట్లో సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. అండ్ ఈ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అండ్ బిల్లీ అంత సైలెంట్ గా ఉన్నాడు అంటే అది ఒక ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎలెవెన్ అతని దగ్గరికి వెళ్తే ఆ మైండ్ ఫ్లేయర్ ఆర్మీ ఎలెవెన్ ని చంపేసే ప్రమాదం ఉందని వీళ్ళు ఆలోచిస్తారు. అండ్ తర్వాత ఎలెవెన్ ఒక బాక్స్ మీద రెయిన్బో చూస్తుంది. అప్పుడు తనకి ఒక విషయం గుర్తుకొస్తుంది. సీజన్ 1 లో తన మదర్ అయిన టెర్రీ ఐవ్స్ తన
మెమరీస్ ని 11 కి చూపించింది కదా. ఇప్పుడు సేమ్ అదే టెక్నిక్ ఉపయోగించి బిల్లీ యొక్క మెమరీస్ చూద్దాం. అప్పుడు ఆ మైండ్ ఫ్లేయర్ యొక్క మెయిన్ సోర్స్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అండ్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలుస్తుంది అని వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటారు. అండ్ తర్వాత 11 వాయిడ్ లోకి వెళ్తుంది అండ్ బిల్లీ తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. అండ్ 11 బిల్లీ దగ్గరికి వెళ్లి అతని చేయి పట్టుకుంటుంది అండ్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పమని బిల్లీని అడుగుతుంది. అప్పుడు సడన్ గా బిల్లీ తన చేయి పట్టుకుంటాడు అండ్ 11 తన చేయి విడిపించుకోవడానికి ట్రై చేసినప్పుడు తను కింద పడుతూ ఉంటుంది. అప్పుడు తనకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి అండ్ 11 కింద పడగానే తను ఒక బీచ్ దగ్గర ఉంటుంది అండ్ అక్కడ ఒక లేడీ అండ్ ఒక పిల్లాడు కూడా ఉంటాడు. అండ్ 11 ఈ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అప్పుడు మ్యాక్స్ కి అర్థమవుతుంది అది బిల్లీ యొక్క చైల్డ్హుడ్ అనమాట అండ్ ఆ లేడీ అతని మదర్. అండ్ ఇప్పుడు 11 కాలిఫోర్నియాలో ఉందని మ్యాక్స్ చెప్తుంది. అండ్ తర్వాత 11 కి దూరంగా ఒక తుఫాన్ కనిపిస్తుంది. సో 11 అటువైపు వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ డాక్టర్ శామ్ ఓవెన్స్ కి ఫోన్ చేస్తాడు. బట్ అక్కడ రిసెప్షనిస్ట్ కాల్ ఎత్తుతాడు. అప్పుడు హాపర్ చెప్తాడు గేట్ ఓపెన్ అయింది అని డాక్టర్ ఓవెన్స్ కి చెప్పు అండ్ అతను అర్థం చేసుకుంటాడు. అండ్ తర్వాత ఒక బ్యాకప్ ఆర్మీని తీసుకురమ్మని డాక్టర్ ఓవెన్స్ కి చెప్పు అని హాపర్ ఆ రిసెప్షనిస్ట్ కి చెప్తాడు. అండ్ తర్వాత హాపర్ ఫోన్ పెట్టేసి ఆ ఆర్మీ కోసం వెయిట్ చేద్దామని చెప్తాడు. కానీ జాయిస్ మాత్రం మనకంత టైం లేదు అని మళ్ళీ డాక్టర్ ఓవెన్స్ కి ఫోన్ చేసి ఆ రిసెప్షనిస్ట్ ని బండబూతులు తిడుతుంది. అండ్ అర్జెంట్ గా డాక్టర్ ఓవెన్స్ దగ్గరికి వెళ్లి ఒక బ్యాకప్ ఆర్మీ తీసుకుని హాకిన్స్ కి రమ్మని చెప్పురా తెంగర్నాయాలా అని అతన్ని తిడుతుంది. అండ్ ఆ రిసెప్షనిస్ట్ కూడా భయపడిపోయి సరే మేడం చెప్తాను అంటాడు. అండ్ తర్వాత హాపర్, జాయిస్, అలెక్సీ అండ్ మర్రీ కలిసి హాకిన్స్ టౌన్ కి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ రాబిన్ కి ఫుల్ మత్తెక్కుతుందన్నమాట. అండ్ అప్పుడు ఆ కమాండర్ వచ్చి ఈ ప్లేస్ గురించి మీకు ఎలా తెలిసింది అని వాళ్ళని అడుగుతాడు. అండ్ రాబిన్ మత్తులో ఉండి మొత్తం చెప్పేస్తుంది. మీరు పంపించిన కోడ్ మేము క్రాక్ చేసాం, మాకు ఈ లొకేషన్ తెలిసిపోయింది అని చెప్తుంది. అండ్ దీని గురించి ఇంకెంతమందికి తెలుసు అని కమాండర్ అడిగినప్పుడు డస్టిన్ కి తెలుసు అండ్ అతను హాపర్ కి చెప్పి ఇప్పుడు ఒక పెద్ద ఆర్మీని తీసుకుని వస్తూ ఉంటాడు అని స్టీవ్ చెప్తాడు. అండ్ ఇంతలో అక్కడ రెడ్ అలర్ట్ అలారం మోగుతుందన్నమాట. అండ్ ఆ కమాండర్ బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరో యాసిడ్ పడేసి ఉంటారు. అండ్ ఆ టైంలో డస్టిన్ అండ్ ఎరికా స్టీవ్ ఉన్న రూమ్ లోకి వచ్చి స్టీవ్ అండ్ రాబిన్ ని విడిపించి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకోవైపు 11 ఆ తుఫాన్ లోపలికి వెళ్తుంది. అండ్ అక్కడ బిల్లీకి సంబంధించిన మెమరీస్ అన్ని 11 కి కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ బిల్లీ వాళ్ళ ఫాదర్ తనని అండ్ తన మదర్ ని సరిగ్గా చూసుకోడు. అండ్ బిల్లీ చిన్నప్పటి నుంచి చాలా ట్రామా ఫేస్ చేసి ఉంటాడు. అందుకే అతను పెద్దయ్యాక చాలా ఆరోగెంట్ గా మారిపోతాడు. అండ్ 11 అదంతా దాటుకొని తుఫాన్ మధ్యలోకి వెళ్తుంది. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. అండ్ అక్కడ బిల్లీ కార్ కూడా ఉంటుంది. అండ్ 11 ఆ స్టీల్ ఫ్యాక్టరీ పేరు తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అండ్ తన ఫ్రెండ్స్ ఆ ఫ్యాక్టరీ యొక్క అడ్రస్ తెలుసుకుంటారు. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి తనని ఆ వాయిడ్ నుంచి బయటకు వచ్చామని మైక్ చెప్తాడు. అండ్ 11 బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు తనకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ బిల్లీని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నాడో కూడా 11 కి కనిపిస్తుంది. తర్వాత 11 వాయిడ్ నుంచి బయటకు వస్తుంది. బట్ అక్కడ తన ఫ్రెండ్స్ ఉండరు. అప్పుడు బిల్లీ ఎక్కడికి వస్తాడు అంటే తను ఎప్పుడు కూడా వాయిడ్ లోనే ఉందన్నమాట. అండ్ బిల్లీ తన దగ్గరకు వచ్చి నిన్ను అంతం చేయడానికి మేము ఒక ఆర్మీ తయారు చేసుకున్నాం. అండ్ ఫస్ట్ మేము నిన్ను అంతం చేస్తాం అండ్ తర్వాత నీ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తామని బెదిరిస్తాడు. అప్పుడు 11 చాలా భయపడిపోతుంది అండ్ తను వాయిడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకోవైపు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్న జనాలందరూ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తారు. అండ్ తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరిగా మాంసపు ముద్దలాగా మారిపోతారు. అండ్ ఆ ఫ్లెష్ మొత్తం వెళ్లి మైండ్ ఫ్లేయర్ తో కలుస్తుంది. అప్పుడు అది ఒక పెద్ద మాన్స్టర్ లాగా మారుతుంది. అండ్ తర్వాత ఆ పెద్ద మాన్స్టర్ 11 ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎలాగోలాగా బయటకు వచ్చేస్తారు. బట్ అక్కడ ఉన్న గార్డ్స్ వాళ్ళని చూసేస్తారు. సో వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి ఒక థియేటర్ లోకి వెళ్లి దాక్కుంటారు. అండ్ ఇంకోవైపు ఈ పిల్లలందరూ వెపన్స్ తీసుకుని మైండ్ ఫ్లేయర్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ అప్పుడు సడన్ గా ఆ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. అండ్ నాన్సీ అండ్ జానథన్ దాంతో ఫైట్ చేస్తారు. అండ్ తర్వాత అటాక్ లో 11 ఆ మాన్స్టర్ యొక్క టెంటికల్స్ తెంచేస్తుంది. అండ్ తర్వాత ఆ మాన్స్టర్ 11 మీద అటాక్ చేసి తన కాలు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ తనని పట్టుకుంటారు. అండ్ తర్వాత నాన్సీ అండ్ లూకస్ కలిసి ఆ టెంటికల్ తెగ్గొట్టి 11 ని కాపాడతారు. అండ్ ఆ టెంటికల్ వల్ల 11 యొక్క కాలుకి గాయమవుతుంది. అండ్ తర్వాత 11 పైకి లేచి తన పవర్స్ తో ఆ మాన్స్టర్ యొక్క మొహం చీల్చేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ అతని టీం అందరూ కలిసి హాకిన్స్ కి వస్తూ ఉంటారు. అండ్ అలెక్సీ ఆ మెషిన్ ని ఎలా ఆపాలో చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఆ మెషిన్ ని ఆపడానికి 2 కీస్ ఉంటాయి. అండ్ ఆ 2 కీస్ ఒక సేఫ్టీ లాకర్ లో ఉన్నాయి. అండ్ ఆ లాకర్ యొక్క పాస్వర్డ్ వచ్చేసి ప్లాంక్స్ కాన్స్టెంట్ నంబర్ అని అలెక్సీ చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఈ పిల్లలందరూ ఒక షాప్ దగ్గరికి వస్తారు. అండ్ 11 కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ షాప్ లో విల్ అండ్ లూకస్ కి కొన్ని క్రాకర్స్ అండ్ టపాసులు కనిపిస్తాయి. అండ్ మైండ్ ఫ్లేయర్ తో ఫైట్ చేయడానికి అవి పనికొస్తాయని వీళ్ళు అవి తీసుకుంటారు. అండ్ ఇంకోవైపు డస్టిన్ వాకీ టాకీ తీసుకుని మైక్ ని కాంటాక్ట్ అవుతాడు. అండ్ మైక్ కూడా రెస్పాండ్ అవుతాడు. అండ్ డస్టిన్ ఆ రష్యన్స్ గురించి మైక్ కి చెప్తాడు. కానీ మైక్ కి డస్టిన్ మాటలు సరిగ్గా వినిపించవు. అండ్ ఇంతలో డస్టిన్ దగ్గర ఉన్న వాకీ టాకీలో ఛార్జింగ్ అయిపోతుంది. సో తర్వాత డస్టిన్ ఎరికా దగ్గరకు వచ్చి మైక్ వాళ్ళని కాంటాక్ట్ అవడానికి వేరే దారి చూడాలి అంటాడు. కానీ అక్కడ చూస్తే స్టీవ్ అండ్ రాబిన్ ఉండరు. అండ్ వాళ్ళు బయటకు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటారు. అండ్ తర్వాత స్టీవ్ అండ్ రాబిన్ కి బాగా కళ్ళు తిరుగుతాయన్నమాట. దాంతో వాళ్ళు వామిట్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ బాడీలో ఉన్న డ్రగ్ మొత్తం పోతుంది. అండ్ వాళ్ళు నార్మల్ అయిపోతారు. అండ్ వీళ్ళిద్దరూ నార్మల్ అయిన తర్వాత స్టీవ్ తన మనసులో మాట చెప్తాడు. అండ్ తను రాబిన్ కి ప్రపోజ్ చేస్తాడు. అండ్ అప్పుడు రాబిన్ ఒక పెద్ద బాంబ్ పేలుస్తుంది. యాక్చువల్లీ తను ఒక లెస్బియన్ అనమాట. తనకి అబ్బాయిలంటే ఇష్టం ఉండదు, కేవలం అమ్మాయిల్ని మాత్రమే ఇష్టపడుతుంది. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు రాబిన్ లవ్ చేసే అమ్మాయి స్టీవ్ కి లైన్ వేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అది రాబిన్ కి ఇష్టం ఉండదు. సో అందుకే తను స్టీవ్ ని చూసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది.
అండ్ దాని గురించి రాబిన్ స్టీవ్ కి చెప్పిందనమాట. కానీ స్టీవ్ అది తప్పుగా అర్థం చేసుకుంటాడు. అండ్ రాబిన్ తనని లవ్ చేస్తుంది అనుకుంటాడు, అందుకే తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఇప్పుడు తను ఒక లెస్బియన్ అని తెలిసింది కాబట్టి ఇంకా స్టీవ్ కి వేరే ఛాన్స్ లేదు, ఫ్రెండ్స్ గా ఉండిపోవాల్సిందే. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ అతని టీం హాకిన్స్ లో జరుగుతున్న ఒక ఫెస్టివల్ దగ్గరికి వస్తారు. అండ్ అక్కడ మేయర్ లారీ ఉంటాడు. అండ్ అతను హాపర్ ని చూసేస్తాడు. అండ్ తర్వాత అతను గ్రిగోరీకి ఫోన్ చేసి హాపర్ అక్కడే ఉన్నాడు అని చెప్పేస్తాడు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ తన పవర్స్ ఉపయోగించి ప్రెజెంట్ డస్టిన్ థియేటర్ లో ఉన్నాడు అని తెలుసుకుంటుంది. సో వీళ్ళందరూ కలిసి డస్టిన్ కోసం స్టార్ కోట్ మాల్ కి బయలుదేరతారు. అండ్ ఈ షాప్ లో ఇందాక ఎలెవెన్ కి ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా, సో తన బ్లడ్ అక్కడ ఉంటుంది. అండ్ మైండ్ ఫ్లేయర్ అటాక్ చేయడం వల్ల ఎలెవెన్ బ్లడ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. సో ఆ షాప్ లో ఉన్న ఎలెవెన్ బ్లడ్ మైండ్ ఫ్లేయర్ లాగా కదులుతుంది. అండ్ దాన్ని పసిగట్టి బిల్లీ అక్కడికి వస్తాడు. అండ్ ఎలెవెన్ అక్కడికి వచ్చి వెళ్ళిందని అతను తెలుసుకుంటాడు. అండ్ ఇంకోవైపు డస్టిన్ స్టీవ్ ఎక్కడ ఉన్నాడో కనిపెడతాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ గార్డ్స్ వీళ్ళని చూసేస్తారనమాట. సో మళ్ళీ వీళ్ళు లోపలికి వెళ్ళి దాక్కుంటారు. అండ్ ఇంకోవైపు మర్రీ అండ్ అలెక్సీ కలిసి ఆ ఫెస్టివల్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అలెక్సీ ఒక గేమ్ ఆడి ఒక గిఫ్ట్ కూడా గెలుచుకుంటాడు. అండ్ అలెక్సీ చాలా హ్యాపీగా ఉంటాడు. అండ్ దాని గురించి మర్రీకి చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు గ్రిగోరీ మధ్యలోకి వచ్చేస్తాడు. అండ్ అతను అలెక్సీని షూట్ చేసేస్తాడు. అండ్ మర్రీ అతన్ని తీసుకువెళ్లి ఒక చోట కూర్చోబెడతాడు. అండ్ తర్వాత అతను హాపర్ దగ్గరికి వెళ్లి అలెక్సీని షూట్ చేశారు అని చెప్తాడు. అప్పుడు హాపర్ కి ఆ రష్యన్ ఏజెంట్స్ కనిపిస్తారు. సో వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ తర్వాత హాపర్ ఆ రష్యన్ ఏజెంట్స్ ని ఒక్కొక్కరుగా నాకౌట్ చేసుకుంటూ వెళ్తాడు. అండ్ లాస్ట్ కి హాపర్ అండ్ గ్రిగోరీకి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ హాపర్ అతన్ని షూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ గ్రిగోరీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉంటాడు, అతనికి ఏం కాదు. అండ్ మర్రీ అండ్ జాయిస్ కలిసి అలెక్సీ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అతను చనిపోయి ఉంటాడు. అండ్ తర్వాత మర్రీ, జాయిస్ అండ్ హాపర్ కలిసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. అండ్ ఇంకోవైపు మాల్ లోపల ఆ రష్యన్ గార్డ్స్ అందరికి డస్టిన్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎక్కడ దాక్కున్నారో తెలిసిపోతుంది. అండ్ ఆ గార్డ్స్ వీళ్ళు దాక్కున్న ప్లేస్ వైపు వస్తూ ఉంటారనమాట. అప్పుడు పక్కనే ఉన్న కార్ కదులుతుంది. అండ్ ఆ కార్ ని కదిలించేది ఇంకెవరో కాదు, ఎలెవెన్ అనమాట. అండ్ తను ఆ కార్ ని ఆ రష్యన్ ఏజెంట్స్ మీద విసిరేస్తుంది. అండ్ అప్పుడు డస్టిన్ తన ఫ్రెండ్స్ అందరిని అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ డస్టిన్ అండ్ స్టీవ్ కలిసి ఆ రష్యన్స్ గురించి వీళ్ళందరికీ చెప్తారు. అండ్ ఆ టైంలో ఎలెవెన్ బాగా వీక్ అయిపోతుంది. అండ్ తను కింద పడిపోతుంది. అండ్ తన కాలు కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. అండ్ దానివల్ల ఎలెవెన్ కి చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత జానథన్ ఎలెవెన్ కి గాయం ఉన్న చోట కట్ చేసి లోపల నుంచి ఆ మైండ్ ఫ్లేయర్ పురుగుని బయటికి తెద్దామని ట్రై చేస్తాడు. కానీ ఎలెవెన్ కి చాలా నొప్పి కలుగుతుంది అనమాట. సో తర్వాత తను జానథన్ ని ఆగమని చెప్తుంది. అండ్ తన పవర్స్ ఉపయోగించి చాలా నొప్పి భరించి ఆ పురుగుని బయటికి విసిరేస్తుంది. అండ్ ఆ పురుగు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హాపర్ వచ్చి దాన్ని తొక్కేస్తాడు. సో తర్వాత వీళ్ళందరూ ఒక చోట రీయూనైట్ అవుతారనమాట. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ ఒకరికొకరు చెప్పుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అండ్ అప్పుడు మరీ బొమ్మన్ అక్కడికి వస్తాడు. అండ్ ఆ మెషిన్ ఉన్న ప్లేస్ కి ఎలా వెళ్లాలో తెలిసింది అని చెప్తాడు. అండ్ అలెక్సీ అతనికి చెప్పినవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఎరికా అండ్ డస్టిన్ ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చారు కాబట్టి లోపలికి వెళ్లే దారి మేము చూపిస్తామని చెప్తారు. కానీ వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళడానికి హాపర్ ఒప్పుకోడు. సో తర్వాత వాకీ టాకీ ద్వారా కాంటాక్ట్ అవుతూ లోపలికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఈ చిన్న వాకీ టాకీస్ కి లోపల ఫ్రీక్వెన్సీ అందదు. సో డస్టిన్ తన రేడియో టవర్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి వాకీ టాకీ ద్వారా లోపలికి ఎలా వెళ్లాలో చెప్తాను అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు. స్టీవ్, రాబిన్, డస్టిన్, ఎరికా వీళ్ళు నలుగురు ఆ రేడియో టవర్ దగ్గరికి వెళ్తారు. అండ్ ఈ పిల్లలందరినీ సేఫ్ గా ఉంచే బాధ్యత నాన్సీ అండ్ జానథన్ తీసుకుంటారు. అండ్ హాపర్, జాయిస్, మరీ బొమ్మన్ కలిసి బేస్మెంట్ లో ఉన్న ఆ మెషిన్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అవుతారు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ ఆ పిల్లలు అక్కడ నుంచి ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ వాళ్ళ కార్ స్టార్ట్ అవ్వదు. అండ్ అప్పుడు అక్కడికి బిల్లీ వస్తాడనమాట. అండ్ అతన్ని చూసి వీళ్ళందరూ ఆ మాల్ లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ టీమ్ ఆ ఎలివేటర్ ద్వారా బేస్మెంట్ లోకి వెళ్తారు. అండ్ అక్కడ రష్యన్ సోల్జర్స్ ఉంటారు. అండ్ మరీ బొమ్మన్ రష్యన్ లో మాట్లాడి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అప్పుడు హాపర్ వాళ్ళందరినీ షూట్ చేసేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ రష్యన్స్ యొక్క యూనిఫామ్ వేసుకుంటారు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం ఆ రేడియో టవర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు అక్కడ నుంచి ఆ వాకీ టాకీ ద్వారా హాపర్ వాళ్ళకి డైరెక్షన్ చెప్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు మాల్ లోపల ఎలెవెన్ తన పవర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ తన పవర్స్ పనిచేయవు. అండ్ ఆ టైంలో విల్ మైండ్ ఫ్లేయర్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ తర్వాత ఆ మాన్స్టర్ అక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఆ మాన్స్టర్ రూఫ్ మొత్తం పగలగొట్టుకుని ఆ మాల్ లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఇంకోవైపు బేస్మెంట్ లోపల హాపర్ అండ్ జాయిస్ కి మధ్య క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు డేట్ కి వెళ్దాం అనుకుంటారు. అండ్ మరీ బొమ్మన్ వెంటిలేషన్ పైప్ ద్వారా లోపలికి వెళ్తూ ఉంటాడు. అండ్ డస్టిన్ అతనికి డైరెక్షన్ చెప్తూ ఉంటాడు. అండ్ ఆ టైంలో స్టీవ్ అండ్ అతని ఫ్రెండ్స్ కి మాల్ దగ్గర సిచ్యువేషన్ సరిగ్గా లేదని అర్థమవుతుంది. అండ్ డస్టిన్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఆ మాన్స్టర్ ఆ వాకీ టాకీ తీసుకుని అక్కడ నుంచి విసిరేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నారని వీళ్ళ నలుగురికి తెలుస్తుంది. సో స్టీవ్ అండ్ రాబిన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడికి బయలుదేరతారు. అండ్ డస్టిన్ మరీ బొమ్మన్ కి డైరెక్షన్ చెప్తూ ఉంటాడు. అండ్ అతను పవర్ సప్లై ఉన్న రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడికి వెళ్లి ఆ మెషిన్ కి వస్తున్న పవర్ సప్లై ఆపేస్తాడు. అండ్ ఇంకోవైపు మాల్ లోపల ఆ పిల్లలందరూ మైండ్ ఫ్లేయర్ కి కనిపించకుండా దాక్కుని ఉంటారు. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ వాళ్ళందరినీ వెతుకుతూ ఉంటుంది. అండ్ బేస్మెంట్ లో అలారం మోగుతుందన్నమాట. సో రష్యన్ సోల్జర్స్ అందరూ అక్కడికి వెళ్తారు. అప్పుడు హాపర్ అండ్ జాయిస్ కలిసి లాకర్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్లి మరీ చెప్పిన పాస్వర్డ్ కొడతారు. కానీ ఆ లాకర్ ఓపెన్ అవ్వదు. అండ్ ఆ పాస్వర్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ నంబర్ అని హాపర్ అండ్ మరీ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ డస్టిన్ అది వింటాడు. అండ్ అతనికి కూడా ఆ ప్లాంక్స్ కాన్స్టెంట్ నంబర్ గుర్తుండదు. సో వెంటనే అతను రేడియో టవర్ లో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ సూజీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇంకోవైపు జానథన్ అండ్ ఆ పిల్లలందరూ
అందరూ కలిసి మైండ్ ఫ్లేయర్ కి కనిపించకుండా బయటకు వచ్చేస్తారు. అండ్ వీళ్ళు బయట ఉన్న కార్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు బిల్లీ అక్కడ కనిపిస్తాడు. అండ్ అతను తన కార్ ని చాలా ఫాస్ట్ గా వీళ్ళ వైపు తీసుకొస్తూ ఉంటాడు. అండ్ నాన్సీ అతన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అతను కార్ మాత్రం ఆపడు. అండ్ బిల్లీ కార్ వాళ్ళ దగ్గరికి వచ్చేలోపే స్టీవ్ అండ్ రాబిన్ వచ్చి బిల్లీ కార్ ని గుద్దేస్తారు. అండ్ తర్వాత జానథన్ ఆ కార్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ మాన్స్టర్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ ఆ కార్ ఎక్కి పారిపోతారు. అండ్ ఆ మాన్స్టర్ వీళ్ళని వెంట పడుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ కాల్ కి సూజీ రెస్పాండ్ అవుతుంది. అండ్ అప్పుడు డస్టిన్ ఫ్లాంక్స్ కాన్స్టెంట్ నంబర్ చెప్పమని సూజీని అడుగుతాడు. అండ్ సూజీ ఆ ఈక్వేషన్ చెప్పాలంటే డస్టిన్ ఒక పాట పాడాలని సూజీ చెప్తుంది. సో డస్టిన్ కి ఇక వేరే దారి లేక అతను పాట పాడతాడు. అండ్ అతనితో కలిసి సూజీ కూడా పాట పాడుతుంది. అండ్ ఇదంతా ఇటువైపు స్టీవ్ వాళ్ళు వింటూ ఉంటారు. అండ్ అటు హాపర్ వాళ్ళు కూడా వింటూ ఉంటారు. అండ్ ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో వీళ్ళు పాట పాడుకుంటున్నారేంటని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ పాట మొత్తం అయిపోయిన తర్వాత సూజీ ఆ ప్లాంక్స్ కాన్స్టెంట్ నంబర్ చెప్తుంది. అండ్ హాపర్ ఆ పాస్వర్డ్ ఉపయోగించి లాకర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు అతనికి ఆ కీస్ దొరుకుతాయి. అండ్ ఇంకోవైపు జానథన్ వాళ్ళ కార్ ని ఆ మాన్స్టర్ వెంటాడుతూనే ఉంటుంది. అండ్ వాళ్ళు దాన్ని డిస్ట్రాక్ట్ చేసి ఆ మాల్ కి చాలా దూరంగా తీసుకువెళ్తారు. అండ్ మాల్ దగ్గర మైక్, ఎలెవెన్ అండ్ మ్యాక్స్ ఉంటారు. అండ్ బిల్లీ కూడా అక్కడే ఉంటాడు. అండ్ బిల్లీ వాళ్ళని చూసేస్తాడు. అండ్ దానివల్ల ఆ మాన్స్టర్ కి కూడా ప్రెసెంట్ ఎలెవెన్ మాల్ దగ్గరే ఉందని తెలిసిపోతుంది. సో ఆ మాన్స్టర్ మాల్ వైపు వెళ్తూ ఉంటుంది. అండ్ అది చూసిన జానథన్ టీం వీళ్ళు కూడా ఆ మాన్స్టర్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ జాయ్స్ ఆ మెషిన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. అండ్ వాళ్ళు ఆ కీస్ అక్కడ పెట్టి ఆ మెషిన్ ని ఆపడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడు ఆ రష్యన్ సోల్జర్ గ్రిగోరీ అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఇంకోవైపు బిల్లీ వీళ్ళ ముగ్గురు మీద అటాక్ చేస్తాడు. అండ్ తర్వాత అతను ఎలెవెన్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. అండ్ అతను ఎలెవెన్ ని తీసుకువెళ్లి ఆ మాన్స్టర్ ముందు ఉంచుతాడు. అండ్ ఎలెవెన్ ఆ మాన్స్టర్ ని చూసి భయపడుతూ ఉంటుంది. అండ్ ఇంతలో లూకస్ అండ్ వీల్ అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు అండ్ టపాసులు యూస్ చేసి ఆ మైండ్ ఫ్లేయర్ మీద అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళు ఆపకుండా దాని మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళు దాని మీద అటాక్ చేస్తున్నప్పుడు బిల్లీకి కూడా నొప్పి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ గ్రిగోరీకి మధ్య చాలా సేపు ఫైట్ జరుగుతుంది. అండ్ అది ఎంతసేపు జరుగుతుందంటే అసలు ఇద్దరు కూడా వెనకడుగు వేయరు. కానీ తర్వాత గ్రిగోరీ హాపర్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు బిల్లీ ఎలెవెన్ ని లాక్కు వెళ్లి తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ డస్టిన్ ఆ గేట్ మూసేయమని చెప్తూ ఉంటాడు. అండ్ జాయ్స్ ఒక్కతే ఉంటుంది. అండ్ తను ఒకేసారి 2 కీలు తిప్పాలి. సో ఇక్కడ ఒక టెన్స్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ టైంలో ఎలెవెన్ బిల్లీకి తన మదర్ కి సంబంధించిన మెమరీస్ అన్ని గుర్తు చేసి అతన్ని నార్మల్ గా చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ గ్రిగోరీతో ఫైట్ చేసి అతన్ని ఆ మెషిన్ లోపలికి నెట్టేస్తాడు. అండ్ అతను చనిపోతాడు. అండ్ అప్పుడు ఆ మెషిన్ పాడైపోయి దాంట్లోంచి ఎలక్ట్రిసిటీ బయటకు వస్తూ ఉంటుంది. అండ్ హాపర్ అటువైపు ఇరుక్కుపోతాడు. అండ్ ఇంకోవైపు బిల్లీ మళ్ళీ నార్మల్ గా మారిపోతాడు. అండ్ అతను ఆ మాన్స్టర్ ముందు నిలబడతాడు. అండ్ ఎలెవెన్ మీద అటాక్ చేస్తున్న మాన్స్టర్ ని బిల్లీ ఆపుతాడు. అండ్ ఆ మాన్స్టర్ బిల్లీని పట్టుకొని అతన్ని చంపేస్తుంది. అండ్ అది చూసి తన సిస్టర్ అయిన మ్యాక్స్ చాలా బాధపడుతుంది. అండ్ ఇంకోవైపు హాపర్ అతను చనిపోవడానికి సిద్ధపడతాడు. అండ్ జాయ్స్ కి సిగ్నల్ ఇస్తాడు. సో అప్పుడు జాయ్స్ కి వేరే దారి లేదు. అండ్ తను ఒక కీని బెల్ట్ తో లాగుతుంది. అండ్ ఇంకొక కీని చేత్తో తిప్పుతుంది. సో ఇలా ఒకేసారి 2 కీస్ తిప్పుతుంది. అండ్ అప్పుడు ఆ మెషిన్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ ఆ మెషిన్ దగ్గర ఉన్న కొంతమంది కూడా చనిపోతారు. అండ్ తర్వాత అప్సైడ్ డౌన్ గేట్ మూసుకుపోతుంది. అండ్ ఆ మాన్స్టర్ కి అప్సైడ్ డౌన్ డైమెన్షన్ తో కనెక్షన్ కట్ అయిపోయి ఆ మాన్స్టర్ కూడా చనిపోతుంది. అండ్ మ్యాక్స్ బిల్లీని చూసి చాలా బాధపడుతుంది. అండ్ జాయ్స్ కి హాపర్ బాడీ కనిపించదు అనమాట. సో అతను చనిపోయాడని జాయ్స్ చాలా బాధపడుతుంది. అండ్ ఇంకోవైపు ఓవెన్స్ తన ఆర్మీ మొత్తం తీసుకుని అక్కడికి వచ్చేస్తాడు. అండ్ తర్వాత ఆర్మీ వాళ్ళు బేస్మెంట్ లోకి వెళ్లి జాయ్స్ అండ్ మోరీని కూడా కాపాడతారు. అండ్ బయట ఎలెవెన్ హాపర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ జాయ్స్ ఒక్కతే బయటకు వస్తుంది. సో లోపల హాపర్ చనిపోయాడని ఎలెవెన్ కి అర్థమవుతుంది. అండ్ తను చాలా అంటే చాలా బాధపడుతుంది. అండ్ తర్వాత 3 months టైం జంప్ చూపిస్తారు. అండ్ ప్రెసెంట్ ఎలెవెన్ జాయ్స్ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. అండ్ జాయ్స్ తన ఇల్లు అమ్మేసి వేరే టౌన్ కి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో వీళ్ళందరూ వీళ్ళ సామాన్లు ప్యాక్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు ఎలెవెన్ తన పవర్స్ తిరిగి వచ్చాయేమో అని చెక్ చేస్తుంది. కానీ తన పవర్స్ ఇంకా తిరిగి రాలేదు. అండ్ ఇంకోవైపు జాయ్స్ కి హాపర్ షర్ట్ లోపల ఒక లెటర్ దొరుకుతుంది. అండ్ ఆ లెటర్ మరేదో కాదనమాట. స్టార్టింగ్ లో హాపర్ మైక్ అండ్ ఎలెవెన్ కి చెప్పడానికి ఒక స్క్రిప్ట్ రాసుకుంటాడు కదా, అదే ఆ లెటర్ అనమాట. అండ్ ఎలెవెన్ అది చూస్తుంది. అండ్ తను ఆ లెటర్ చదవడానికి తీసుకుంటుంది. అండ్ హాపర్ ఆ లెటర్ లో చాలా అంటే చాలా ఎమోషనల్ వర్డ్స్ అని రాస్తాడు. అండ్ ఎలెవెన్ అతనికి ఎంత స్పెషల్ కూడా రాస్తాడు. అండ్ అతను రాసిన మాటలన్నీ బ్యాక్గ్రౌండ్ లో హాపర్ వాయిస్ లో వినిపిస్తూ ఉంటాయి. అండ్ జాయ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాకిన్స్ ని వదిలి వెళ్తున్నందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సీన్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ ఎలెవెన్ ఆ లెటర్ మొత్తం చదివిన తర్వాత హాపర్ ని తలుచుకొని చాలా అంటే చాలా బాధపడుతుంది. అండ్ తర్వాత జాయ్స్ ఫ్యామిలీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒక రష్యన్ జైలు చూపిస్తారనమాట. అండ్ అక్కడ ఒక రష్యన్ ఖైదీని తీసుకువెళ్లి ఒక బోన్ లో పడేస్తారు. అప్పుడు అక్కడికి ఒక డెమోగార్గన్ వస్తుంది. అండ్ అక్కడితో సీజన్ 3 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత సీజన్ 4 కి సంబంధించిన వీడియో కూడా తీసుకొచ్చేస్తాను. అంతలోపు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.